దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యము గురించి ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కలుగుచున్నవి అన్న వాక్యము ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎన్నో సందర్భాల్లో దేవుడు అనేక రీతులుగా తన గొప్పతనాన్ని గూర్చి, తన ప్రభావమును గూర్చి, దేవుని యొక్క గుణగణాలను గూర్చి, దైవుని యొక్క ఔన్నత్యాన్ని గూర్చి దేవుడు వాక్య రూపముగా అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు కూడా మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఈ కీర్తన భాగాన్ని చదువుకుని ఉంటాం. ఎన్నో సందర్భాలు ఈ వాక్యాన్ని మనం పఠించి ఉంటాం. కానీ ఈరోజు ఈ మాటను గురించి ఆలోచించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి, దేవుని యొక్క ప్రభావాన్ని గూర్చి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రభు చిత్తమైతే ఈ వాక్యమును లోతుగా విశ్లేషిస్తూ ఈ మాటలను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మొదటగా మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే యెహోవా సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుని సన్నిధి మనతో వస్తే కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి అన్న భాగాన్ని మనం తెలుసుకోవాలి. రెండవదిగా సర్వలోకనాథుని సన్నిధి అని ఉంది. సర్వలోకనాథుడు అంటే ఎవరు? ఆ సర్వలోకనాథుడిని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అన్న రెండవ భాగాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. అంత మాత్రమే కాకుండా మూడవదిగా మనం చూడగలిగితే మైనము వలె కరుగుచున్నవి. ఏవి మైనములా కరిగిపోతున్నాయంట? దేవుని సన్నిధి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సర్వలోకనాథుడు అంటే ఎవరు మనం తెలుసుకోవాలి. మూడవది పర్వతములో మైనము వలె కరుగుతున్నవి. ఈ మూడు విషయములను గూర్చి విశ్లేషించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. సరే, ధ్యానం చేద్దాం. మొదటిగా చదవబడిన దేవుని వాక్యములు మనం గమనించగలిగితే యెహోవా సన్నిధిని అనే మాట మనం చూడగలుగుతాం. పాస్టర్ గారు, దేవుని సన్నిధి అంటే ఏంటి అసలు? వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా నామము పేరట 2 లేక 3 ఎక్కడ కూడి ఉండినా కానీ ఇదిగో ఆత్మస్వరూపిగా నేను వారి మధ్యన సంచరిస్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే 2, 3గా కూడి దేవుని సన్నిధిలో స్తుతిస్తారో, ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, దేవుని గుచ్చిన మాటల చేత, దేవుని గుచ్చినటువంటి సంభాషణల చేత, ప్రార్థనల చేత ఎవరైతే 2, 3గా కూడి ఏకీభవిస్తారో వారి మధ్యన ముమ్మాటికి వాగ్దానము చేసిన దేవుని మాట ఏమిటయ్యా అంటే, నా సన్నిధి వారితో ఉంటుంది, నా ప్రసన్నత వారితో ఉంటుంది, నా సహవాసం వారితో ఉంటుంది. అది అగ్నిగుండమైనను, అది చెరసాలనైనను, అది ఏ అనుభవం అయినా కానీ వారు నన్ను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, నన్ను సేవిస్తున్న వారి మధ్యన ఇదిగో నా సన్నిధి ఉంటుంది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వారి మధ్యకు దిగి రావడానికి ఇష్టపడతాడు. దేవుడు వారి మధ్యన సంచరించడానికి ఇష్టపడతాడు. దేవుడు వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క కార్యాలు వారి జీవితాల్లో ఆయన నెరవేర్చడానికి ఇష్టపడతారు. అందుకే బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు, దేవా మా జీవితంలో ఏది మా వెంట వచ్చినా రాకపోయినా, దేవా మా జీవితంలో ఏది పొందుకున్నా పొందుకోకపోయినా, దేవా నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి మా వెంట ఉండాలి అని భక్తులు కోరుకున్నారు. మొచ్చుకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధి మనతో రావడం వల్ల, లేకపోతే దేవుని సన్నిధి మనతో ఉండడం వల్ల కలిగేటువంటి మేలులు, దీవెనలు మొదటి పాయింట్గా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మొదటిది మనం చదువుకున్నాము కదా, యెహోవా సన్నిధిని అనే మాటను మొదట అర్థం చేసుకుందాం. ఆ తదుపరి మిగతా మాటల గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యెహోవా సన్నిధి మనతో రావడం వల్ల, లేకపోతే దేవుని సన్నిధి మనతో ఉండడం వల్ల మనకు కలిగేటువంటి దీవెనలు, మేలులు ఏంటి అని ఆలోచించగలిగితే మన వాక్యములో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, అందుకాయన నా సన్నిధి
చాలమ్మా నీకు తోడుగా వచ్చును అని చెప్పారు. మోషే దేవుని యొక్క నడిపింపులో 430 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి బానిసత్వం బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క చెర నుండి, వారి యొక్క బానిస సంఖ్యల నుండి వారిని విడిపించి దేవుని సహాయము చేత, దేవుని నడిపింపు చేత ఆయన సన్నిధిని అనుభవిస్తూ మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వము నుండి బయటకు నడిపించగలిగాడు. ఐగుప్తు దేశం నుంచి బయటికి రాగానే వారికి ఎదురైనటువంటి మొదటి చేదైన అనుభవం ఏంటయ్యా అంటే, వారు దాటలేనటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఎర్ర సముద్రం. దేవా, మేము బయటికి విడిపించబడ్డాము, కానీ ఇదిగో ఈ 3 నెలల మా ప్రయాణంలో మాకు ఎదురైన మొదటి ప్రమాదకరమైన వేదనకరమైన అనుభవం ఏంటయ్యా అంటే, మేము దాటలేనటువంటి ఎర్ర సముద్రం. ప్రజలు అనుకున్నారు, అయ్యా మేము విడిపించబడ్డమైతే విడిపించబడ్డాము, కానీ మా జీవితాలు గమ్యానికి చేరకుండా ఇదిగో ఈ ఎర్ర సముద్రం ఒడ్డునే మా జీవితాలు ఆగిపోతాయేమో అనుకున్నారు. కానీ మోషేకు తెలుసు, విడిపించిన దేవుడు ఏదో ఒక చోట చెయ్యి విధులు పెట్టేవాడైతే కాదు. మమ్మల్ని ఏ దేవుడైతే విడిపించాడో ఆ దేవుడు గమ్యము వరకు మమ్మల్ని నడిపించగలవాడు అని నమ్మి మోషే దేవునికి ప్రార్థించాడు. ప్రభువా, ఐగుప్తు ప్రజల ఎదుట ఇదిగో 10 రకాల గొప్ప కార్యాలు మీరు చేసి, ఇదిగో మేము ఆరాధిస్తున్న దేవుడు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం గలవాడో ఫరోకును అతని సర్వ సైన్యమునకు అర్థమయ్యేలా చేసావు కదా ప్రభువా. మరి మేము ఐగుప్తు చెరనించైతే బయటికి రాగలిగాము, కానీ మేము ఎదుర్కొంటున్న మొదటి ఆటంకము జీవితంలో ఏంటయ్యా అంటే, మేము దాటలేనటువంటి ఎర్ర సముద్రం. వెంటనే దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నీ కర్రను ఆ ఎర్ర సముద్రం మీద చాపుము. మోషే దేవుని నామం పేరిట ఆ కర్రను ఉపయోగించినప్పుడు దాటలేనటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయింది. ఊహకు అందనటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని వారు కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రములో ఆరిన నేలను అవతలకు వెళ్ళిపోయారు. ఇది చూసినటువంటి ఫరో సైన్యము కూడా, ఇదిగో మా బానిసలుగా అనేక సంవత్సరాలు మా కింద అణిగి మణిగి బ్రతికినటువంటి వారు ఇదిగో ఎర్ర సముద్రం దాటి వెళ్ళగా లేంది, మేము బలవంతులము, వీరులము, మా దగ్గర రథములు ఉన్నాయి, మా దగ్గర గుర్రములు ఉన్నాయి, మేమెందుకు దాటలేం అని చెప్పి వారును ఎర్ర సముద్రంలో దిగారు. కానీ వీరు ఒడ్డుకు చేరి అవతలకు చేరిన తరువాత దేవుడు ఎర్ర సముద్రంలో 2 పాయలుగా మూసేశాడు. ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా వారి శత్రు శేషమును దేవుడు ఎర్ర సముద్రములో జల సమాధి చేశాడు. మోషేకు తెలుసు, దేవుని సన్నిధి మాతో ఉండడం ద్వారానే మమ్మల్ని వెంటాడుతున్న శత్రువు నశించిపోయాడు. మేము దాటలేని ఎర్ర సముద్రము దేవుడు అవలీలగా అవతలకు మమ్మలను దాటించాడు. అయ్యా, ఈ అరణ్యములో మేము ఆకలితో ఉన్నాము, మాకు ఆహారం కావాలి, ఇన్ని లక్షల మందిని ఇదిగో మేము ఎలా పోషించగలుగుతాం అని కలవరపడుతున్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఎందుకు నువ్వు వారికి ఆహారం పెట్టే విషయంలో కలవరపడుతున్నావు అని చెప్పి పరలోకపు దేవదూతలు తినేటువంటి శ్రేష్టమైన మన్నా దేవుడు వారి పాలెముల ఎదుట మోకాళ్ళ లోతు కురిసేంత వరకు వారి గుడారాల ముందు దేవుడు కురిపించాడు. పరలోకపు దేవతలు తినేటువంటి శ్రేష్టమైన మన్నా, ఆ మన్నా నేలపాలు కాకుండా దేవుడు మొదటిగా మంచును కురిపించాడు. ఆ మంచు మీద మన్నాను కురిపించాడు. రుచికరమైన మన్నా, తేనె కంటే తీయనైన మన్నా, కొత్తిమీర గింజల వలె ఉండేటువంటి మన్నా. ఆ మన్నాను వారు తెచ్చుకున్నారు, చక్కగా ఆహారముగా అప్పడములుగా చేసుకున్నారు. వారు చక్కగా మన్నాను చాలా కాలం భుజించారు. కాలక్రమేణా ఇదిగో ప్రభువా, మాకు ఈ మన్నా నోటికి రుచికరంగా ఉండడం లేదు, మాకు మాంసం కావాలి అన్నారు. ఆకాశములో తిరిగేటువంటి పూరేళ్లను దేవుడు వారికి ఆహారముగా ఇచ్చాడు. మెరీబా జలాల యొద్ద మారా అనే స్థలము దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువా ఇదిగో మాకు ఇక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి అన్నప్పుడు దేవుడు ఒక చెట్టు కొమ్మ నరకమని నీటిలో వేయమన్నప్పుడు చేదైన మారా నీళ్లు రుచికరమైన నీరుగా మారిపోయాయి. దేవా, ఇక్కడ మేము వచ్చాము, ఇక్కడ మాకు కొండలే ఉన్నాయి, ఇక్కడ మాకు రాళ్లే ఉన్నాయి, ఎటువంటి నీళ్లు లేవు, అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి, గనుక నీళ్లను రుచిగా మార్చావు, ఇక్కడ నీళ్లే లేవు అన్నప్పుడు బండను చీల్చి దేవుడు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజమునకు వారి యొక్క పశువులకు సరిపడేటువంటి సమృద్ధివంతమైన జలములను దేవుడు వారికి ఇచ్చాడు.
ఇశ్రాయేలుల ప్రయాణంలో వారు ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశమైనటువంటి కానాను యాత్రకు వెళుతున్నప్పుడు వారు అనేక రాజ్యాలు, అనేక గ్రామాలు దాటుకుంటూ వెళుతున్నారు. కొంతమంది దేవుని సన్నిధి వారితో ఉంది అని వారు మౌనంగా వారు దాటి వెళ్ళడానికి అనుమతించేవారు. మరి కొంతమంది రాజులు ఇశ్రాయేలు ప్రజలు తమ దేశము గుండా వెళ్ళడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎందుకయ్యా అంటే ఈ లక్షలాది మంది ఇశ్రాయేలు జనాంగము మా రోడ్ల గుండా, మా ప్రాంతముల గుండా, మా జలాల గుండా వెళుతుంటే వీరు తాగిన నీటికి మా నీటి ఊటలు ఎండిపోతున్నాయి, మా కాలువలు ఎండిపోతున్నాయి, మా చెరువులు ఎండిపోతున్నాయి. వీళ్ళ నీళ్లు తాగుతుంటే ఈ ప్రజల యొక్క దప్పిక తీర్చడానికి మా ఆహారము కానీ, వీళ్ళ దప్పిక తీర్చడానికి మా నీళ్లు ఎండిపోతున్నాయి అన్న సందర్భంలో అనేకులు నిరాకరించారు, వారు అడ్డుపడ్డారు. దేవుడు వారి యొక్క కోటలను సైతం, వారి యొక్క గోడలను సైతము దేవుడు కూలగొట్టి దాటించి వాగ్దాన దేశానికి దేవుడు వారిని నడిపించాడు. మోషేకు తెలుసు ఇవన్నీ జరగడానికి మా శక్తి, మా భక్తి కాదు, ఇది కేవలం దేవుని సన్నిధి ద్వారా మాత్రమే జరిగింది. ఒకానొక దినాన దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నా ప్రజల్ని నడిపిస్తున్నాను కదా, వారు నా ప్రజలై ఉన్నారు కదా, నేను పేరు పెట్టుకుని పిలుచుకున్న నా సొత్తైన జనాంగము కదా, ఇక నుంచి వారు ఎలా బ్రతకాలంటే ఒక ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. కనుక వారు ఎలా బ్రతకాలో ఆ నిబంధనలను నేను నీకు 10 ఆజ్ఞల ప్రజలుగా ఇవ్వబోతున్నాను, నాతో నువ్వు గడపడానికి సినాయి పర్వతం మీదకి రా అని దేవుడు మోషేని పిలిచాడు. మోషే ప్రజలతో చెప్పాడు, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవునితో ముఖాముఖిగా మాట్లాడబోతున్నాను, దేవుని యొద్ద నుంచి మీకు సమాచారం తెస్తాను, అప్పటి వరకు నా రాక కొరకు మీరు ఎదురు చూడండి. మోషే దేవునితో సమయం గడపడానికి సినాయి కొండ మీదకి వెళ్ళాడు. 1, 2, 3, 4 40 దినాలు గడిచిపోయాయి. ఈ 40 దినాల సుదీర్ఘ ఎదురుచూపు వెనకాల ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఏంటంటే మోషే సినాయి పర్వతం మీదకి వెళుతున్నప్పుడు ఒట్టి చేతులతో, రక్తహస్తాలతో వెళ్ళాడు, ఆహారము కానీ నీరు కానీ తీసుకువెళ్ళలేదు. మోషే 40 దినాలయ్యింది కొండ మీదకి వెక్కి. ఒక మానవుడు అనేవాడు, ఒక నరమాతృడు అనేవాడు ఆహారము నీరు లేకుండా 40 దినాలు బ్రతకగలుగుతాడేంటి అంటే ఖచ్చితంగా మోషే అనేవాడు కొండ మీదనే మరణించి ఉండొచ్చు. మనకేమో దేవునితో ఎటువంటి సహవాసము లేదు, ఆ దేవుడెవరో కూడా మనకు తెలియదు, ఆయనతో ఎటువంటి సహవాస సంబంధ బాంధవ్యాలు, ఆయన స్వరం మనం వినలేదు. దేవునికి మనకి మధ్య వర్తిగా మోషే అనే వ్యక్తి నిలబడ్డాడు. దేవుడు మోషేతో మాట్లాడితే మోషే తన చిత్తాన్ని మనకు బోధించేవాడు. ఇప్పుడు మోషే అనేవాడే లేనప్పుడు ఆ దేవుడు అనేవాడు కూడా ఎవరో మాకు తెలియదు అని చెప్పి మోషే సహోదరుడైనటువంటి అహరోన్ దగ్గరికి వచ్చి, నేటికి 40 దినాలు మేము ఎదురు చూసామయ్యా, మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, మీ సహోదరుడు ఆ మోషేయే మాకు కిందకి రానప్పుడు ఆ మోషే నడిపించిన దేవుడు, ఆయన స్వరము, ఆయన చిత్తము మాకు తెలియదు, కాబట్టి మాకు తెలిసిన ఒక దేవుణ్ణి మా కొరకు తయారు చేయి అని అహరోనుని అడిగారు. వెంటనే అహరోను వారు పెట్టినటువంటి ఆ పరిస్థితులను బట్టి, ఆ ప్రలోభాలను బట్టి, వారు చేసినటువంటి ఆ ప్రభావవంతమైన పరిస్థితిని బట్టి వారి దగ్గరున్న బంగారం అంతటిని తీసుకొని తమ భార్యలకు, చెవులకు, ముక్కులకు ఐగుప్తు దేశం నుంచి తెచ్చిన బంగారం అంతటిని తీసుకొని అతడు పుటము వేయగా ఐగుప్తులు పూజించేటొడక ఒక దేవత విగ్రహము దూడ, ఆ దూడ రోకు ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ దూడ వారు ఎరిగిన దూడ. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వారు బ్రతుకుతున్నప్పుడు ఐగుప్తులు రకరకాల అన్య దేవతలను ఆరాధించేవారు. ఆ దేవతలో ప్రాధాన్యత కలిగిన ఒక దేవత ఈ దూడ రూపం. ఆ దూడ రూపాన్ని తయారు చేసినప్పుడు ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించింది, ఎర్ర సముద్రము దాటించింది, మా అక్రతలను తీర్చింది, ఇంతవరకు మమ్మల్ని ఇలా నడిపించింది ఈ దూడే అని చెప్పి దేవునికి చెందవలసిన మహిమను విగ్రహముగా తయారు చేసుకుని ఒక దూడకు ఆపాదిస్తూ, ఆ దూడకు ఒక బలిపీఠము కడుతూ, ఆ బలిపీఠం మీద వారు బలులర్పిస్తూ, తింటూ త్రాగుతూ నాట్యము చేస్తూ తమను తాము మైమరిచి మత్తులై ఊగుతూ ఉన్నారు. ఇవి ఏవి కూడా ఈ కింద జరుగుతున్నటువంటి అలజడి, గోల, అల్లరి సినాయి కొండ మీద దేవునితో ముఖాముఖిగా దైవ సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మోషేకు ఏమాత్రమో తెలియదు. అతనికి ఆకలితో పని లేదు, అతనికి దప్పికతో పని లేదు. దైవ సన్నిధిని అనుభవిస్తూ అతడు అన్నపానాదులను సైతం మరిచిపోయి దేవునితో పారవశ్యుడే గడుపుతున్నాడు. కానీ ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, యెహోవా కన్నులు లోకమంతయు సంచరిస్తున్నాయి గనుక దేవుని కన్నులు కొండ కింద జరుగుతున్న వాటిని కూడా దేవుడు చూశాడు. మోషేతో అన్నాడు, మోషే,
నీవైతే నాతో ఈ చక్కని సహవాసం 40 దినాలుగా గడుపుతున్నావు, కానీ నీ ప్రజలు మాత్రము వారు లోబడినొల్లని ప్రజలయ్యా, వారితో ఇక నేను రానయ్యా, వాళ్ళకి మారరయ్యా, నేను వాళ్ళని నశింపచేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు మోషేతో వారి మీద తనకున్న కోపాన్ని వ్యక్తపరిచాడు. వెంటనే మోషే దేవుని యొక్క కోపాన్ని అర్థం చేసుకుని వాళ్ళ కింద ఖచ్చితంగా ఏదో దేవుని కోపాన్ని రేపే పని చేశారని చెప్పి మోషే దేవుణ్ణి బతిములాడుకోవడం మొదలుపెట్టాడు. దేవా, వారి కొరకే కదా నన్ను ఒక నాయకునిగా ఎన్నుకున్నావు, ఎక్కడో మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచుకుని నన్ను పిలిచి ఇదిగో మండుచున్న పొద దర్శనము నాకు ఇచ్చి, అయ్యా వారి కొరకే కదా నన్ను ఎంతవరకు నడిపించావు, వారే లేకపోతే నేనెందుకు, వారిని నువ్వు నశింపచేసేలా ఉంటే నీ గ్రంథములోంచి నా పేరు తుడిచేయ్ అని చెప్పి మోషే దేవునిని బతిములాడుకున్నాడు. అది విన్న తర్వాత మోషే దేవుని సన్నిధి ఎంతగా కోరుకుంటున్నాడో దేవునికి అర్థమయ్యి, ఇదిగో వారి కొరకు కాదయ్యా, నువ్వు అడిగిన విధానాన్ని బట్టి, నువ్వు అర్థించిన విధానాన్ని బట్టి, నా సన్నిధి నువ్వు కోరుకుంటున్న విధానాన్ని బట్టి, ప్రభువా నీ సన్నిధి రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని పంపొద్దు, నీ సన్నిధి రాకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళలేం, నీ సన్నిధి లేకపోయినా మేము వెళ్ళిపోతామని ఒక అడుగు మేము ముందుకేస్తే మాకు అపజయాలే కలుగుతాయి, మేము ఓడిపోతాం, మేము దెబ్బలు తింటాం, మా జీవితంలో చేదైన మరణకర పరిస్థితులు మాకు ఎదురవుతాయి, నీ సన్నిధి రాకుండా మేము అక్కడి నుంచి మేము వెళ్ళాం అని మోషే దేవుని సన్నిధిలో నిలబడిన ఆ స్థితిని బట్టి దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీతో వస్తాదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో మనం కోరుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే, ప్రభువా నీ సన్నిధి మా ప్రతి విషయంలో మాకు తోడుగా వచ్చునుగాక. నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మా ఉద్యోగములో, మా వ్యాపారాల్లో, మా వ్యవసాయాల్లో, మా కుటుంబంలో, మా దాంపత్యంలో, మా ఆరోగ్యములో, మా ఆర్థిక పరిస్థితుల్లో మేము ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ప్రతి విషయములో మీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మా కార్యాలు ఏమాత్రమో నెరవేరేవిగా ఉండవు. నీ జీవితంలో ఏ కార్యము నెరవేర్చబడాలన్నా నీకెవరు తోడు ఉండాలంట? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే కలిగే కార్యాల్లో మొదటి కార్యం ఏంటంటే, దేవుని సన్నిధి నీకు తోడై ఉంటే నీ ప్రతి కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. ఆయన సహాయం లేకుండా, ఆయన సన్నిధి నీకు తోడు లేకుండా నువ్వు ఏ కార్యాలు తలపెట్టినా ఆ కార్యాలు గమ్యానికి చేరేవిగా అయితే ఉండవు. కనుక ఏ పని మొదలు పెడుతున్నా నువ్వు ప్రార్థనలో ఏమని కోరుకోవాలంటే, ప్రభువా ఈ పని మొదలెడుతున్నాను, ఈ కార్యం మొదలు పెడుతున్నాను, నేను చేయు ప్రతి కార్యములో నీ సన్నిధి మాతో వచ్చునుగాక అని ప్రార్థించగలగాలి. రెండవది, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే కలిగేటువంటి రెండవ కార్యాలు ఏంటంటే, ఆదికాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుని సన్నిధి యొక్క గొప్పతనం మనం మరొకసారి చూడగలుగుతాం. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటికి అబ్రహాము గారు నిండు వృద్ధాప్యానికి వచ్చారు. అప్పటికి అబ్రహాముగా భార్య అయినటువంటి శారాయి మరణించింది. ఒక పక్కన ఇస్సాకుకు వాగ్దానపుతున్నటువంటి ఇస్సాకుకు తల్లి దూరమైన శోకం, అబ్రహాము గారికి భార్య దూరమైన పరిస్థితి. కాబట్టి ఇంటికి ఆడదిక్కు కావాలి. అంత మాత్రమే కాకుండా వయసుకు ఎదుగొచ్చిన తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వాగ్దాన పుత్రుడికి ఒక చక్కని భాగస్వామి సిద్ధపరచుకోవాలి అన్న ఆలోచనతో అబ్రహాము గారు తన కుమారుడికి, తన ఇంటికి కోడలుగా, తన ఇంటికి ఒక చక్కని యవ్వనస్తురాలను సిద్ధపరచుకోవాలి అన్న ఆలోచనతో అతడు తన ఇల్లంతటిలో కూడా ప్రధానంగా దాసుడైనటువంటి ఎలియాజరు అనేటువంటి పెద్ద దాసుని పిలిచి
అతనితో ఒక ప్రమాణము చేయించి అతనితో ఒక పని అతనికి అప్పచెప్పాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహము చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలి అంటే, నా కుటుంబానికి, నేను ఆరాధిస్తున్న నా దేవునికి, నా కుటుంబ గౌరవానికి సరిపడేటువంటి ఒక యవనస్తురాలను నా కుమారుడికి భారీగా సిద్ధపరచాలి. నేను ఉంటున్నటువంటి ఈ కానా స్త్రీలలో ఒక స్త్రీని తీసుకొచ్చి నా కుమారుడికి భార్యగా చేయడం నాకు ఇష్టము లేదు. కాబట్టి నువ్వు బయలుదేరి ఈ 10 ఒంటెలను, ఈ వస్త్రాలను, ఈ బంగారపు ఆభరణాలను, ఈ బహుమతులను తీసుకొని నా పితరుల గ్రామానికి వెళ్ళు. నువ్వు నా పితరులు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నిన్ను ఎవరినైతే ప్రేరేపిస్తాడో నా పితరుల యొక్క కుటుంబంలో నుంచి ఒక యవనస్తురాలుని నా కొరకు, నా కుమారుడి కొరకు భార్యగా, నా ఇంటికి కోడలుగా తీసుకురా అని చెప్పాడు. వెంటనే ఎలియాజరు గారికి వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యా నాతో ప్రమాణం బాగానే చేయించుకుంటున్నావు, నాకు తీసుకువెళ్ళడానికి 10 ఒంటెలను, బంగారమును, వస్త్రములను బహుమతులుగా ఇచ్చి ఇదిగో నీ యొక్క పితరుల ప్రాంతమైనటువంటి నాహోరుకెళ్ళమని నువ్వు చెబుతున్నావు, అంతా బాగానే ఉంది. ముక్కు ముఖం తెలియని నేను వచ్చి ఇదిగో మా యజమానుడు కుమారుడికి నువ్వు భార్యగా కావాలి రా అంటే ఆ యవనస్తురాలు నన్ను నమ్మి ఎలా నా వెంబడి వస్తుంది, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు ఎలియాజరు గారితో అబ్రహాము ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో ఆ దేవుడు నీ ప్రయాణములో నీకు తోడుగా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయునుగాక. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో ఆ సన్నిధిలో ఉన్న నా దేవుడు నన్ను విడిచిపెట్టువాడు కాదు, నా కార్యాలు మధ్యలో విడిచిపెట్టువాడు కాదు, ఆయన అయోమయ పరిస్థితులను ఉంచేవాడు కాదు. ఇదిగో నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుని చిత్త ప్రకారం మనం ముందుకు వెళుతున్నట్లయితే ఆయన తన దూతను నీకు తోడుగా పంపి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని గుర్తించాలో, ఎవరిని నా ఇంటికి కోడలుగా తీసుకురావాలో అవన్నీ దేవుని దూత నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు. కనుక నీ ప్రయాణమంతయు కూడా ఆయన సన్నిధి తోడయ్యుండి నీకు సఫలత దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించినట్లుగా దేవుని సన్నిధి ఎలియాజరుకు తోడయ్యుంది. అతడు వెళ్ళిన ప్రయాణములో అతడు చేరవలసిన గమ్యానికి చేరాడు, చేరవలసిన కుటుంబానికి చేరాడు, చేరవలసినటువంటి యవనస్తురాలను గుర్తించగలిగాడు. ఆమెను తీసుకుని అతని ప్రయాణము సఫలతకు చెంది అతడు ఆమెను తన యజమాని ఇంటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి తోడుంటే నీ జీవిత ప్రయాణములో కూడా నీ కార్యములను దేవుడు సఫలత చేకూర్చునుగాక. ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారు, మా జీవిత ప్రయాణాలు ఏంటి? కొంతమంది ఉద్యోగంలో ప్రయాణం చేస్తుంటారు, కొంతమంది వ్యాపారంలో ప్రయాణం చేస్తుంటారు, కొంతమంది వివాహము జరిగి దాంపత్య జీవితము అనే ఒక నూతన ప్రయాణమును కొనసాగిస్తుంటారు. ఇక రకరకాలుగా ఈ లోకములో అనేక మంది జీవిత ప్రయాణాలు రకరకాలుగా ప్రారంభించబడతాయి. కొంతమంది అంటారు, వ్యాపారం అయితే మొదలు పెట్టాను కానివ్వండి, వ్యాపారం ఏమాత్రం లాభకరంగా లేదు, ఈ వ్యాపారపు ప్రయాణం ముందుకు సాగేదిగా లేదు, ఈ దాంపత్య ప్రయాణం ముందుకు కొనసాగేదిగా లేదు, లేకపోతే ఇదిగో ఈ ఉద్యోగ ప్రయాణం ముందుకు కొనసాగిగా లేదు, ఇదిగో కింద మీద పడి మందులు వాడుతూ జీవితం గడుపుతున్నాను కానీ ఎక్కువ కాలము నా ఆరోగ్య ప్రయాణం ముందుకి. ఈ జీవిత ప్రయాణం అనేటువంటిది ముందుకు క్షేమకరంగా గమ్యానికి సఫలవంతముగా జరగాలి అంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధి నీతో ఉంటే నీ జీవిత ప్రయాణం అది ఏదైనా కానీ దేవుడు దాన్ని సఫలపరుచునుగాక. ఆమేన్ చెప్పండి. 2 విషయాలు చెప్పాను. దేవుని సన్నిధి నీతో ఉండగలిగితే, ఆయన నీకు తోడుగా ఉండగలిగితే నీ కార్యాలన్నీ ప్రభు జరిగిస్తాడు. నెంబర్ 2, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి నీతో వస్తే నీ ప్రయాణములో, నీ జీవిత ప్రయాణములో, అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, వివాహమా, అది ఏదైనా నీ జీవిత ప్రయాణము గమ్యము వరకు చేర్చి ఆయన నీ జీవితాన్ని సఫలత చేకూర్చునుగాక. మీకు అర్థమైందా? మూడవది దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే కలిగేటువంటి మూడవ మేలు, మూడవ గొప్ప కార్యం ఏంటంటే అది దావీదు గుర్తించగలిగాడు. చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే, నీ అమ్మా జీవ మార్గమును నీవు నాకు బోధించితివి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవా నీ సన్నిధిలో ఏముందంట? చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలోనంట సంపూర్ణ సంతోషము. మన చేతిలో బైబిల్ ఉన్నాయి కదా, మనము యథార్థంగా నిజం ఒప్పుకోవాలి. మీలో ఎంతమంది ప్రతి దినము సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నారు? ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను. చేతిలో బైబిల్ ఉంది కదా, అబద్ధం చెప్పము కదా, అబద్ధమాడు నాలుక యెహోవాకు హేయము కదా. కాబట్టి యథార్థంగా ఒప్పుకుందాం, మీలో ఎంతమంది ప్రతి దినము సంపూర్ణ సంతోషం అనుభవిస్తున్నారు? చాలామంది బయటికి చెప్పలేకపోయినా ఏం సంతోషమేంటి పాస్టర్ గారు, ఏదో బ్రతకాల కట్టి బ్రతుకుతున్నామేంటి, ఏదో జీవితం గడపాల కట్టి గడుపుతున్నామేంటి, జీవితం ఎటువైపు వెళుతుందో, బ్రతుకు ఎటువైపు వెళుతుందో ఏం అర్థం కావట్లేదండి. ఎప్పుడు ఏదో ఒక చింతే, ఎప్పుడు ఏదో ఒక కలవరమే, ఎప్పుడు ఏదో ఒక దిగిలే, ఎప్పుడు ఏదో ఒక మనిషి బాధపడడానికి పెద్ద కష్టాలు ఏం అవసరం లేదు. గడిచిపోయిన దాన్ని తొలుసుకున్నా బెంగెట్టుకుంటాడు, రాబోయే దాన్ని ఊహించుకున్నా బెంగపడతాడు. బాధపడతాక పెద్ద కష్టాలు ఏం అవసరం లేదు. జరిగిపోయిందనన్నీ నెంబరేసుకుంటాడు. ఆ రోజుల్లోనే అలా జరిగింది, ఆ రోజుల్లోనే ఇలా జరిగింది అని తన దాటిపోయి జరిగిపోయిన వాటిని నెంబర్ వేసుకొని భంగపడి బాధపడతాడు. రేపు ఎలా ఉండబోతుందో, ఎల్లుండి ఎలా ఉండబోద్దని చెప్పి భవిష్యత్తు కూర్చున్న స్మరణతోనైనా బెంగెట్టుకుంటాడు. అందుకే బైబిల్ అంటుంది, దేన్ని గురించి చింతొచ్చొద్దు, నీ చింత యావత్తు నా మీద వేయండి, ఎందుకంటే మీకు ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ మీకు ఇవ్వాలని నాకు తెలుసు కనుక అవన్నీ మీకు ఇస్తాను. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మనం అనుకుంటాం నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నాకు పెళ్లి చేద్దాం అనుకుంటే ఎలా నేను పోషించాలో, ఎలా కుటుంబాన్ని గడపాలో, ఎలా ముందుకు సాగాలో, నాకు ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటో, నా ఆదాయం ఏంటో, నా రాబడేంటో, నా పరిస్థితులు ఏంటో అంటే జరగబోయేదాన్ని గురించి బెంగెట్టుకుని బాధపడతాం, జరిగిపోయేదాని కోసం కూడా బెంగెట్టుకొని బాధపడతాం. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నా జీవితంలో గడిచిపోయిన వాటి కోసం నాకు బెంగలేదు, గడవబోతున్న వాటి కోసం నా బెంగలేదు, ఎందుకంటే నా కాపరిగా నువ్వు ఉన్నావు. నాకు ఎప్పుడు ఏది అవసరమో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించు దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి అయ్యా నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు గారు ఈ మాట మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఓ పక్క నుంచి మిమ్మలను సౌలు మహారాజు నిన్ను చంపడమే తప్ప నాకు ఇంకొక పని లేదు అని చెప్పి సింహాసనం పక్కన పెట్టేశాడు, రాజరికాన్ని పక్కన పెట్టేశాడు, ప్రజల బాగోగులు పక్కన పడేశాడు, ఒక ఈటిని పట్టుకుని ఖడ్గాను పట్టుకుని ఎక్కడ దావీదు దొరుకుతాడో వాడిని చంపిన తర్వాతే నా సింహాసనం మీద కూర్చుంటాను అన్నట్లుగా సౌలు మహారాజు తన యావత్ సైన్యముతో, తన బలముతో, బలగముతో నిన్ను వెంటాడుతున్నాడే. సౌలు మహారాజు నీకు వ్యతిరేకమయ్యాడని చెప్పి ఇటు కన్న తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, రక్త సంబంధికులు కానీ, నా అనేవారు కానీ ఎవ్వరూ నీకు తోడు నిలబడలేకపోయారే. నీ కష్టము చెప్పుకోవడానికి కానీ, నీ బాధను పంచుకోవడానికి కానీ, ఎవరి భుజం మీద చేయేసి, ఎవరి గుండెల మీద తలవాల్చి 2 కన్నీళ్లు చుక్కలు కాచడానికి కూడా ఎవరూ నీకు తోడు లేకుండా పోయారే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలిగావు? ఎన్నో సందర్భాల్లో దావీదు తన జీవితంలో ఎవరూ లేని ఒంటరి ప్రయాణం కొనసాగించాడు. కొన్ని సందర్భాల్లో చాలామంది పడే బాధ ఏంటంటే, పాస్టర్ గారండి మా కుటుంబ సభ్యులు మాతో మాట్లాడడమ్మా అనేసారండి, మా చుట్టాలు మాతో మాట్లాడడమ్మా అనేసారండి, మా బంధుమిత్రులు మమ్మల్ని వెలివేసినట్టు చూస్తున్నారండి, ఎవరి బాగోగులకు మమ్మల్ని పిలవడం లేదండి, అన్నింటికి మేము దూరం అయిపోయామండి అని అనేక మంది కృంగిపోతున్న వారు ఉన్నారు. దావీదు భక్తుడు ఒకానొక సందర్భంలో అంతకంటే వేదనకర పరిస్థితిలో ఉన్నాడు. నా అనేవారు తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఎవరూ లేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా దగ్గరికి ఎవరు వచ్చినా ముందు సౌలు వారిని బాధిస్తాడు. ఎవరూ లేని ఒంటరి వాడిగా ఉన్నాడు. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారుల్లో ఏకాకిగా ఒంటరిగా తన బ్రతుకును బతికాడు. దావీదు శారీరకంగా ఒంటరిగా ఉన్న దావీదు మానసికంగా మాత్రం దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉండగలిగాడంటే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ వేదన శరీరానికి దేవునితో నా మనస్సు ఎప్పుడు అనుసంధానమైంది కనుక ఇదిగో ప్రభువా నేను ఒంటరి వాడిని అనే భయం నాకు లేదు. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారుల్లో ఒంటరిగా ఎక్కడ నేను ఉన్నా, ఎక్కడ నేను సంచరిస్తున్నా, ఆఖరికి నా కాళ్లకు చెప్పులు లేకుండా నేను తిరుగుతున్నా, ఇదిగో నీ సన్నిధి నాకు తోడు ఉంది కాబట్టి నేను సంపూర్ణ సంతోషంతో బతకగలుగుతున్నాను. ఆ ధైర్యం నాకుందే. దేవునికి స్తోత్రం. అంటే నీ చుట్టూ 1000 మంది కూర్చున్నా దేవుడు నీ మనసులో లేకపోతే నీవు ధైర్యంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా బతకలేవు. నువ్వు ఒంటరి వాడివే.
నీ చుట్టూ ఒక్కడూ లేకపోయినా, దేవుని వాక్యము దేవుని సన్నిధి నీలో ఉంటే, నీ చుట్టూ ఒక్కడు లేకపోయినా నువ్వు దేవుని బట్టి ధైర్యంగా బ్రతకగలుగుతావు. దానికి ఉదాహరణ దావీదు జీవితమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళిపోయారు ఫంక్షన్కే. తప్పని పరిస్థితుల్లో నేను ఒక్కడిని ఇంట్లో పెట్టాడు. రాత్రికి ఇంట్లో లైట్ ఆరుపుతావా? ఆరుపుతారు లేదో చెప్పండి. తమ్ముడు, రాత్రి అంతా టీవీ ఆన్లో ఉందే, రాత్రి అంతా లైట్ ఆన్లోనే ఉందంటే చెప్పే మాట ఏంటంటే, రాత్రి అంతా అందరూ ఊరెళ్ళిపోయారండి, ఒక్కడిని ఇంట్లో ఉన్నానండి, అందువల్ల నేను లైట్ ఆర్పకుండా టీవీ ఆర్పకుండా నేను పడుకున్నాను. కానీ రెండు మాత్రం, వాడు మానసిక స్థితి ఏంటంటే, టీవీ ఆన్లో ఉంటే లైట్ ఆన్లో ఉంటే నా దగ్గరికి ఏది రాదో నేను భద్రంగా. కొంతమంది బెడ్ లైట్లు అయిపోయినా, బెడ్ లైట్ లేకపోయినా నిద్రపోలేరు. ఎందుకంటే ఏదో ఒక లైట్ ఉండాలి. భయం, చీకటి అంటే భయం, ఏమైపోతుందనే భయం, రేపేంటా అనే భయం. కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా నా చుట్టూ ఎవరు లేకపోయినా దేవా నీవున్నావనే ధైర్యం నాకుంది. చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం, దావీదు యొక్క అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువో. దేవునికి స్తోత్రం. చదవడం బాగా చదివేస్తాము. ఎప్పుడైనా ఒంటరిగా బతకాల్సి వచ్చినప్పుడు, ఇంటిలో ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడుదువుగాక. పాప ఇంట్లో ఒంటరిగా ఉందండి, అబ్బాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడండి, ఈ భయం అవసరం లేదు. ఎందుకో తెలుసా? నా బిడ్డ ఒంటరిగా ఉన్నా నా బిడ్డకు తోడుగా ఎవరున్నారు? మనము నమ్మాలి. దేవా నేను ఒంటరిగా బ్రతుకుతున్నా, నా అనేవారు ఎవరూ నా పక్కన లేకపోయినా, అయ్యా నేను ఒంటరిగా ఉన్నా, నేను సురక్షితంగా నేను పడుకుంటాను, నేను నెమ్మదిగా పడుకుంటాను, ఎందుకంటే నీ కాపుదల నా మీద ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా దావీదు అంటున్నాడు, నేను ఏ పరిస్థితుల మధ్య ఉన్నా కానీ నీ సన్నిధి నాతో ఉంది కనుక నేను సంపూర్ణ సంతోషంతో బతుకుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. చాలామంది మొక్కల్లో అన్నీ ఉన్నా విచారంగానే ఉంటారు. ఎన్ని ఉన్నా చెప్పరేటండి. కుటుంబం లేదా? ఉంది. ఉద్యోగం లేదా? ఉంది. నీ ఉద్యోగం తగ్గట్టు కాస్తో కూస్తో ఆదాయం వస్తుందా? వస్తుంది. ఆరోగ్యం ఉందా? ఉంది. ఇంకేముండాలి? ఏమేమి కావాలి? అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నా చింతేంటి? మనిషికి అన్నీ ఉన్నా ఇక ఏదో కావాలనేటువంటి అసంతృప్తి. కారణం ఏంటి తెలుసా? అసంతృప్తికి కారణం సంతృప్తి లేకపోవడం. అసంతృప్తికి కారణం చెప్పరేంటమ్మా? మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నువ్వు మనశ్శాంతిగా బతకాలనుకున్నావు అనుకో, ఎప్పుడు నీ వైపు నువ్వు చూసుకో. నువ్వెప్పుడు మనశ్శాంతి పోగొట్టుకుంటావు? నీ పక్కడు వైపు చూసినప్పుడు. ఆమె చెప్పరేంటి? హల్లెలూయా. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి, ఒకప్పుడే అండి నా భర్త జీతం 5,000 అప్పుడు చక్కగా సరిపోయేదండి, తర్వాత 10,000 అయింది, 10,000 ఖర్చు అయిపోతున్నాయి, 50,000 అయింది, 50,000 ఖర్చు అయిపోతున్నాయి, ఇప్పుడు నా భర్త జీతం 1,00,000 రూపాయలు అయింది, 1,00,000 ఖర్చు అయిపోతుందండి, ఎందుకు మాకు మిగలడం లేదు అంది. అప్పుడు నేను చెప్పాను, ముందు పక్కోలు ఎంగ చూడడం మానే. పక్కోలేసి కొన్నారు, మాకేం తక్కువ, మేము చెప్పరేంటి? పక్కోలు బండి కొన్నారు, మాకేం తక్కువ, మేము ఏదో రకంగా ఫైనాన్స్ కట్టి. పక్కోలు పలానా భూమి కొన్నారు, పలానా ఇల్లు కొన్నారు, పలానా బంగారం కొనాలి, మనకేం తక్కువ, మనం కూడా. అక్రత వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నువ్వుగా బతికినంత కాలము నువ్వు సంతృప్తిగా బతుకుతావు. నీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే పొందుతావు. నీ చుట్టూ ఉన్న వారిలా బతకాలి అని వారిలా జీవించడానికి ప్రయత్నం చేసిన నాడే నీ ఖర్చులు, నీ వ్యయాలు, నీ అశాంతి నిన్ను వెంటాడడం ప్రారంభిస్తుంది. దావీదు భక్తుడు ఎందుకు అంతటి మనశ్శాంతి కలిగిన వాడికి ఉన్నాడంటే, అతడు ఏ స్థితిలో కూడా ఎవరి వైపు చూడలేదు. దావీదు ఎల్లప్పుడూ దేవుని సన్నిధి వైపే చూశాడు కనుక దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, దావీదు
నాకు పలానా వాళ్ళు సపోర్ట్ కావాలని ఎప్పుడు తిరగలేదు. ఒంటరిగానే ఉన్నాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు. ఒకానొక టైం వచ్చింది, ఎవరైతే దావీదుకు సౌలుకు భయపడి దావీదుకి దూరంగా 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 వెళ్ళారో వాళ్ళందరూ కూడా దావీదుకు దగ్గర అవ్వడం మొదలుపెట్టారు. దావీదుకి దగ్గర అవ్వడం మొదలుపెట్టారు. ఎవరెవరు దగ్గర అవ్వడం మొదలుపెట్టారు? కుటుంబం దగ్గర అయింది, రక్త సంబంధికులు దగ్గర అయ్యారు, బంధుమిత్రులు దగ్గర అయ్యారు, గోత్రికులు దగ్గర అయ్యారు. ఎవరెవరు దగ్గర అయ్యారంటే చివరికి సింహాసనం కూడా దగ్గరికి వచ్చింది. దావీదుని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు, అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి సింహాసనం వచ్చింది. నువ్వే మాకు రాజుకా, నీ దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా? అతడు ఏ స్థితిలో ఉన్నా దైవ సన్నిధిలో ఆనందించడం నేర్చుకున్నాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి నీ విచారమును, నీ ఆందోళనను, నీ కలవరమును కొట్టివేసి దేవుని సన్నిధిలో నువ్వు గడపడం ద్వారా దేవుడు నీకు సంపూర్ణ సంతోషము యొక్క రుచి నీకు అర్థమయ్యేలా చేయునుగాక. ఆమేన్ చెప్పండి. ఒక దాని రుచి మనకు అర్థమైతే మన కళ్ళ ముందు ఎన్ని పెట్టినా మనం దేన్ని కోరుకుంటాం? మన జివ్వకు, మన హృదయానికి, మన మనస్సుకు దేవుని రుచి అర్థమైతే మనం దాన్నే ఆశిస్తాం. దావీదుకి ఆ రుచి తెలుసు, అందుకంటాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని రక్షకుని ఆశ్రయించి నేను ధన్యుడనైతిని. కాబట్టి దేవుని సన్నిధి యొక్క రుచి నీకు అర్థమైతే నువ్వు ఏది ఇచ్చినా దైవ సన్నిధి మాత్రం పాట పాడేస్తావు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది. పాట పాడేసావు ప్రభా. నీ సన్నిధి ఒక పక్కన పెట్టి, 1,00,00,000 రూపాయలు పక్కన పెట్టి దేవుని సన్నిధి కావాలా, 1,00,00,000 రూపాయలు కావాలా అని అడిగితే 1,00,00,000 రూపాయలను ఇదిగో తృణప్రాయంగా గంటేసి నీ సన్నిధే నాకు పెనిది దేవా అంటానని పాట అయితే పాడావు, కానీ 1,00,00,000 వద్దు, 100 ఇచ్చినా చచ్చి మానేస్తాం. ఈరోజు ఏదో పని ఉందండి, ఈరోజు ఏదో రాబడి ఉందండి, ఈరోజు ఉద్యోగంలో సెలవు ఇవ్వనన్నారండి, ఈరోజు ఏదో కలిసి వస్తుందండి. పాట మాత్రం 1,00,00,000 రూపాయల కోసం పాడావు, కానీ దేవుని దగ్గర కనీసం 1,000 రూపాయలు కూడా నిలబడలేకపోయావు. అంటే భక్తిని చెప్పడానికి తప్ప భక్తిని ఆచరించడానికి లేదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక గొప్ప దైవజనుడు. ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ఒక మాట అన్నారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు ఆడరు క్రైస్తవులు, కానీ పాటల రూపంలో అబద్ధాలు పాడతారు. ఇందాక నేను చెప్పాను కదా, 1,00,00,000 ఐశ్వర్యం ఇచ్చిన 1,00,00,000 వదిలేస్తాడంట, కానీ దేవుని సరి వదులుకోడంట. ఈరోజు మందిరానికి రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా దైవారాధన మానేసావు అని అడిగితే వాళ్ళు చెప్పే కారణాలు చూస్తే విలువలేని చిన్న చిన్న వాటి కొరకు విలువైన దైవ సన్నిధిని వదులుకుంటున్నారు. కాబట్టే వారి హృదయాల్లో సంపూర్ణ సంతోషము లేదు. ఒక దేవుని బిడ్డ ఏ స్థితిలో కూడా దైవ సన్నిధిని కోల్పోకుందురుగాక. దైవ సన్నిధి విలువ వారికి తెలుసు కాబట్టి అగ్నిగుండమైన షడ్రక్ మేషక్ అన్నారు, అయ్యా రాజా, ఇందును గూర్చిన చింత మాకు లేదు, కాలిపోతామేమో, చచ్చిపోతామేమో, మా తల వెంట్రుకలు, మా జుట్టు, మా బట్టలు, మా శరీరము, మా దేహము మాడిపోద్దేమో, ఉడిగిపోద్దేమో, చచ్చిపోతామేమో అనే చింత మాకు లేదు. ఎందుకంటే మా దేవుడేంటో మాకు తెలుసు, ఆయన సన్నిధి ఏంటో మాకు తెలుసు అన్నారు. కాబట్టి దేవుని సన్నిధి 4వ వ్యక్తిగా అగ్నిగుండంలోకి దిగింది. అగ్నిగుండంలో కూడా దేవుని సన్నిధి చూసేశారు, చెరసాలలో దేవుని సన్నిధి చూసేశారు, సింహాల మధ్య దేవుని సన్నిధి చూసేశారు. ఆఖరికి దేవుని సన్నిధి చేప కొడుపులో కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక్క మాట, దేవుని బిడ్డ ఎక్కడుంటే అక్కడికి దిగొస్తాడు నా దేవుడు. కాబట్టి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనందరికీ బాగా తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనములో ఒబేదేదోము అనే ఒక వ్యక్తి ఉంటాడు. దేవుని మందసము కొన్ని నెలల పాటు, దేవుని సన్నిధి, దేవుని మందసము కొన్ని నెలల పాటు ఒబేదేదోము యొక్క ఇంటిలో భద్రం చేయబడతాది. ఒబేదేదోము తన ఇంటికి వచ్చిన మందసము ఇది దేవునిది అని గుర్తెరిగి బహు జాగ్రత్త కలిగి మందసమున్న ఇల్లు ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి వారు ప్రయత్నిస్తారు. దేవుని మందస్సు మా కుటుంబానికి తోడుగా ఉండడం చేత వారు బ్రతికిన ఆ జీవితాన్ని బట్టి వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో పాయింట్ చెప్పుకుంటున్నాం?
4వ పాయింట్, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ కార్యములు నెరవేర్చబడతాయి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ ప్రయాణము సఫలత పొందుతుంది. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే సంపూర్ణ సంతోషం నీ జీవితంలో అనుభవించగలుగుతావు. 4వది, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతయో ఆశీర్వదింపబడుతుంది. 5వ విషయాన్ని చెప్పి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనములు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనములు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములోనికి యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమునకు చెందిన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము కాయలు కాసెను. దేవునికి స్తోత్రం. విందాం. ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దలకు మోషే మీద, అహరోను మీద వ్యతిరేకత వచ్చేసింది. ఏంటో తెలుసా? ఈ 12 మంది గోత్ర పెద్దలు అనుకుంటున్నారంట, ఎప్పుడూ నాయకుడిగా మోషేనే ఉండాలా? ఆ మోషేకు సహకారిగా అతని సహోదరునటువంటి ఎప్పుడు అహరోనే ఉండాలా? దేవుడు వీళ్ళతోనే మాట్లాడతాడా? వీళ్ళనే వాడుకుంటాడా? వీళ్ళనే ఎన్నుకుంటాడా? మోషే అయితే దేవుని ద్వారా ఆ యొక్క మండుచున్న పొదలో దైవదర్శన అనుభవం పొందుకున్నాడు, కరెక్టే. మరి అహరోను ఎందుకు ప్రతిదానికి అతనికి తోడుగా? అహరోను స్థానంలో మేము ఉండలేమా అని చెప్పి అహరోనుకును మోషేకును వ్యతిరేకంగా 12 గోత్రాల పెద్దలు వ్యతిరేకంగా మాట్లాడిపోయారంట. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా, నాకును నా సహోదరుడైనటువంటి నా నోటికి బోరగా ఇచ్చావు కదా, నాకు సపోర్ట్గా ఐగుప్తు దేశానికి వెళ్ళమని పంపించావు కదా, అటువంటి నా సహోదరుడైనటువంటి అహరోనుకును నాకును మధ్య ఈ 12 గోత్రాల పెద్దలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారయ్యా. దేవుడు చెప్పాడు, నువ్వేం చేస్తావంటే ఆ 12 మంది దగ్గరికి వెళ్ళి ఎవరి చేతి కర్రను వారు ఇమ్మని చెప్పు అన్నాడు దేవుడు. ఆ విధముగా దేవుడు చెప్పినట్లుగా ప్రతి గోత్రంలో ఉన్నటువంటి పెద్ద, ఇంటికి పెద్ద, గోత్రకర్త ఉన్నటువంటి ఇంటి పెద్దగా ఉన్న వ్యక్తి తన చేతి కర్రను మోషేకి ఇచ్చాడు. అలా 12 కర్రలు, అందులో అహరోను కర్ర, లేవి గోత్రములోంచి అహరోను కర్ర 12 కర్రలు తీసుకున్నాడు. ప్రజలందరూ చూస్తుండగా, ఆ 12 గోత్రకర్తలు చూస్తుండగా ఈ 12 చేతి కర్రలు, చేతి కర్ర అంటే ఎలాంటిది ఉంటుంది? పచ్చిదా, ఎండిపోయిందా? కొంచెం వినండి. ఎలాంటి కర్ర ఉంటుంది? చేతి కర్ర జీవము లేని కర్ర, ఎండిపోయిన కర్ర, చేతి ఊటగా ఉపయోగించే కర్ర, జీవము లేనిది, ఎండిపోయింది, నిస్సారమైంది, ఎందుకు పనికిరాంది, చేతికి సపోర్ట్ ఉండడం కొరకు పెట్టుకునే కర్ర. ఈ 12 కర్రలను ప్రత్యక్షపు గుడారము, దానికి గల మరొక పేరు సాక్ష్యపు గుడారం. ఆ సాక్ష్యపు గుడారములో ఉన్నటువంటి దైవ సన్నిధిలో ఆ 12 కర్రలు పెట్టాడు. పెట్టి ఏమన్నాడంటే, సరే ఈ 12 కర్రలు ఈ రాత్రి దేవుని మందిరంలో ఉంటాయి, ఈ 12 కర్రలు ఈ రాత్రి సాక్షి గుడారములో ఉంటాయి, రేపొద్దున రండి అని చెప్పాడు. ఆ రాత్రి ఆ 12 కర్రలు దేవుని మందిరములో, ప్రత్యక్షపు గుడారములో, సాక్ష్యపు గుడారములో పెట్టి తెల్లారిన తర్వాత అందరూ వచ్చారు. మోషే లోపలికి వెళ్ళి ఒక్కొక్క కర్ర తెస్తున్నాడు. ఇదిగో యోధా కర్ర పెట్టినప్పుడు ఎలాగుందో బయటికి తీసాక కూడా అలాగే ఉంది. బెన్యామీను కర్ర ఇదిగో ఎలా ఉందో అలాగే ఉంది. పలానా వ్యక్తి కర్ర, పలానా కర్ర, పలానా కర్ర అని 11 కర్రలు తీశాడు. ఈ 11 గోత్రాల పెద్దల కర్రలు లోపల పెట్టినప్పుడు ఎలాగున్నాయో బయటకు వచ్చినప్పుడు ఎండిన కర్ర ఎండినట్టే వచ్చింది బయటికి. ఇప్పుడు లేవి కుటుంబంలో నుంచి, లేవి గోత్రములోంచి అహరోను కర్ర అని చెప్పి ఆ కర్రను బయటికి తీయగానే ఎండిన కర్రను లోపల పెట్టాడు. రాత్రంతా దైవ సన్నిధిలో ఉండడం చేత ఎండిన కర్రలోనికి జీవం వచ్చింది. ఎండిన కర్ర పచ్చి కర్రగా మారింది. పచ్చి కర్ర పువ్వులు పూసింది, కాయలు కాసింది, ఫలభరితంగా బయటకు వచ్చింది. దేవునికి స్తోత్ర. మోషే కర్రను పైకెత్తాడు. ఆ కర్ర మీద ఏ గోత్రం పేరుందా అని చూశాడు. వీళ్ళు లోపల పెట్టేటప్పుడు ప్రతి కర్ర మీద తమ గోత్రాల పేర్లు రాశారు. ప్రతి గోత్రము ఎండిన కర్రలాగే బయటకు వచ్చింది. కానీ ఈ లేవి గోత్రంలో ఉన్నటువంటి అహరోను కర్ర మాత్రము జీవాన్ని పొందుకొని, పచ్చదనాన్ని పొందుకొని, అది పువ్వులు, బాదము, కాయలు కాస్తూ బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. మోషే చెప్పాడు, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ప్రణాళిక. దేవుని సన్నిధిలో ఉండగా ఎండిపోయిన ఒక కర్రకు జీవము రావడమే కాదు, పచ్చదనం రావడమే కాదు, అది ఫలించడం మాత్రమే కాదు, అది కాపు కూడా కాసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అహరోను గారి కర్ర ఎంతసేపు అక్కడ ఉంది? మాట్లాడండి.
ఎండిన కర్ర రాత్రంతా దైవ సన్నిధిలో గడిపిందంట. తెల్లారేసరికి ఆ కర్ర పట్ల దేవుని ప్రణాళిక ఉంది, ఆ కర్ర పట్టుకున్న వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఉంది కనుక ఎండిన కర్రగా వెళ్ళింది, జీవమును ఫలమును పొందుకొని బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, రాత్రంతా దైవ సన్నిధిలో గడిపిన కర్ర తెల్లారేసరికి జీవాన్ని పొందుకుంది. దీని అంతరార్థం ఏంటి తెలుసా? ఎందుకు సార్వత్రిక క్రైస్తవ సంఘాలలో ఆల్ నైట్ ప్రార్థనలు పెడతారో తెలుసా? ఆల్ నైట్ ప్రార్థనలు ఎందుకు పెడతారో తెలుసా? దీన్ని బట్టే. రాత్రంతా యేసయ్య కొండ మీద ఆల్ నైట్ ప్రార్థన చేశారు. అనేక మంది భక్తుల జీవితాలు మోడుబారినప్పుడు, అనేక మంది వ్యక్తుల జీవితాలు సిగురింపు లేక, ఆత్మీయ జీవితంలో ఫలాలు లేక ఉన్న స్థితిలో వారు రాత్రంతా దైవ సన్నిధిలో ఆల్ నైట్ ప్రార్థనలో గడపడం ద్వారా తెల్లారేసరికి మోసగాడు ఇశ్రాయేలు అయిపోయాడు. తెల్లారేసరికి ఎండిపోయిన జీవము లేని ఎండిన అహరోను కర్రలోకి జీవము పచ్చదనము వచ్చి ఆ కర్ర సారాన్ని మాత్రమే కాదు ఫలాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆల్ నైట్ ప్రార్థనలు గడపడం వల్ల మన జీవితాలకు ఏమి రావాలి? నిద్ర మిస్ అయిపోద్దండి, అయ్యో కష్టమేండి, అలిసిపోయామేండి అని చాలామంది ఏవేవో కారణాలు చెప్పి దేవునితో గడిపే సమయాన్ని వదులుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎండిపోయిన నీ జీవితంలో ఏ విషయంలోనైనా నూతన జీవాన్ని నువ్వు పొందాలనుకుంటే రాత్రంతా దైవసంలో నువ్వు గడపడం ద్వారా ఎండిన కర్రకే జీవం ఇచ్చిన దేవుడు ఎండిన నీ స్థితిగతులకు సైతము ఆయన నూతన జీవమునిచ్చునుగాక. నీ అపజయములో విజయాన్ని ఇచ్చి, నువ్వు ఓడిపోతున్న ప్రతి స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్లో గడపడము ద్వారా దేవుని యొక్క సారవంతమైన ఫలభరిత స్థితి నువ్వు పొందుకొందువుగాక. ఆమేన్ చెప్పండి. రాత్రంతా ఎబ్బేకు రేవు దగ్గర మోసగాడిగా ఉన్న యాకోబు గడిపిన తర్వాత ఉదయం తెల్లారేసరికి ఇశ్రాయేలుగా ఏర్పరచబడిన వాడిగా, దేవుని సొత్తైన జనాంగంగా తెల్లారేసరికి మార్చబడ్డాడు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా, దైవజనుడిగా మీ పక్షమున, ప్రభు పక్షమున తెలియపరుస్తున్నాను, ఆల్ నైట్ ప్రార్థన దేవునితో గడిపేటువంటి ఏ రాత్రి నువ్వు వదులుకోవద్దు. అది నీ జీవితానికి ఒక రూపాంతరపు అనుభవం, అది నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు? 5 విషయాలు. దేవుని సన్నిధిలో గడపడం ద్వారా కలిగేటువంటి 5 నీ కార్యాలు సఫలమవుతాయి, నీ ప్రయాణము గమ్యంకు సఫలత చేకూరుతుంది, నీ సంపూర్ణ ఆరోగ్యము దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, నీ ఇంటికి ఆశీర్వాదం దొరుకుతుంది. నీ జీవితంలో ఏది ఎండిపోయిందో అది నూతన చిగురును ఫలాన్ని ఇస్తుంది. ఎక్కడ గడిపితే? మరా సన్నిధి నుంచి పారిపోతే? యోనా గ్రంథం 1:10 ప్రకారం, యోనా గ్రంథం 1:10 ప్రకారం యోనా అన్నాడు, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నానయ్యా అన్నాడు. ఉంది అక్కడ యోనా 1:10లో, తాను యెహోవా సన్నిధి నుండి చాలు తల్లి పారిపోతున్నాను. దేవుని సన్నిధి నుంచి యోనా పారిపోయాడు. మరి యోనాకేమొచ్చింది? సముద్రములో అలజడి వచ్చింది, సముద్రములో తుఫాను వచ్చింది, సముద్రములో విలువైన సామాను పడేసే నష్టం వచ్చింది, ప్రాణహాని వచ్చింది, ఆఖరికి విలువైన వ్యక్తిని నిద్రపోతా అనే అవమానం వచ్చింది, ఆఖరికి ఎత్తి పడేసేంత మరణకర స్థితి వచ్చింది. కారణం దైవ సన్నిధి నుంచి దూరంగా పారిపోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం వింటున్న వర్తమానంలో ఒక భాగమైంది. ఏ భాగం? యెహోవా. విందామా? పార్ట్ 2 వింటారా? వినేద్దాం. నెంబర్ 2, రెండవ మాట. రెండవ మాట ఏమిటయ్యా అంటే, సర్వలోకనాథుని సన్నిధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంట ఈయన? ఎవరంట? సర్వలోకనాథుడు. ఏ నాథుడు? సర్వలోకనాథుడు. పాస్టర్ గారు, సర్వలోకనాథుడు అంటే ఎవరండి? దేవునికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన గుణగణాలను బట్టి, ఆయనకున్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని బట్టి ఆయనకు అనేకమైన పేర్లతో మనం గుర్తించగలుగుతాం. దేవునికి ఉన్న పేర్లు ఒక గొప్ప పేరు ఏంటయ్యా అంటే, ఆయన సర్వలోక నాథుడు. ఎలా చెప్పగలిగారు? విందాం. ఆకాశమునకు కింద, భూమికి పైన జీవించే ప్రతి మానవాళి జీవితంలో ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే ఆకాశం. అంతేనా? అలాగే వీటన్నింటినీ సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి.
రీసెంట్గా యూట్యూబ్లో ఒక గొప్ప మత బోధకుడు, ఒక గొప్ప వ్యక్తి, అతన్ని ఫాలో అయ్యేవారు అనేక మంది ఉన్నారు. ఆయన వారికి సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ లక్షలాది మంది ఆయన చెప్పేటువంటి ప్రసంగాన్ని వింటూ ఫాలో అయ్యేవారి మధ్యలో అతడు ఆ బహిరంగ వేలాది మంది లక్షలాది మంది సభలో ఆయన మైకు పట్టుకుని మాట్లాడుతున్నాడు. మన దేవుళ్ళు భారతదేశానికి సంబంధించిన దేవుళ్ళు, వాళ్ళ సిగ్నల్ ఇక్కడ పనిచేస్తుంది. ఏమన్నాడా? వాళ్ళ సిగ్నల్ ఇక్కడ పనిచేస్తుంది. బయట నుంచి వచ్చిన దేవుళ్ళు ఉన్నారే, బయట నుంచి వచ్చినటువంటి మతాలు ఉన్నాయే, ఆ దేవుళ్ళు మన దేశానికి చెందిన వారు కాదు. వాళ్ళ సిగ్నల్స్ మనకు దగ్గర ఇక్కడ మన దేవుళ్ళకి సంబంధించిందే, ఇక్కడ మన సిగ్నల్లే మనవే మన దేవుళ్ళకి చెందుతాయి అన్నాడు. నేను అన్నాను, ఎంత పొరపాటుగా మాట్లాడావయ్యా. ఒకవేళ ఇది నిజమేనేమో, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళుగా దేవతలుగా చెప్పబడే వారి యొక్క సిగ్నల్స్ బహుశా భారతదేశం వరకు మాత్రమే వారి పరిధి ఉందేమో, కానీ నేను ఆరాధిస్తున్న దేవుని సిగ్నల్ అది అనంతమైనది, అది అతీతమైనది, అది ఆకాశ మండలమైన, అది సముద్ర దిగంతమైన, అది ఎక్కడికెళ్ళినా ఆయన సిగ్నల్ తన భక్తులకు ఎల్లప్పుడూ అందుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాంతరవ్యామి, ఆయన సర్వాధికారి. గాడ్ ఈజ్ హోమ్ని ప్రజెంట్. ఆయన ప్రతి చోట ఆయన సన్నిధి ఉంచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు, ఆయన సర్వలోకమునకు. దేవునికి స్తోత్రం. సర్వలోకము నాకు నాదుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ భూమి కింద ఉన్న నీళ్ల యందు కానీ ఏ రూపమును నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఎందుకో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ ఆమ్ ద గాడ్. నేను తప్ప వేరొక దేవుడు, నేను దేవుణ్ణి అనలే, నేను కూడా దేవుణ్ణి అనలే, నేను మాత్రమే దేవుణ్ణి అన్నాడు. ఈనాడు సమాజం అంటాదే, ఈ లోకం ఉన్నటువంటి 3,300,000 మంది దేవుళ్ళు యేసు ప్రభు ఒక దేవుడు అంటుంది లోకం. కానీ బైబిల్ అంటుంది, నేను కూడా దేవుణ్ణి కాదు, నేను మాత్రమే దేవుణ్ణి. ఆమేన్. మీకు అర్థమైందా లేదా? దేవుడు తన చేతివేలతో రాసించిన మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును. మనిషికి దేవుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు? వింటారా సబ్జెక్ట్? తల పైకెత్తి వినండి. మనిషికి దేవుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు? మనిషి ఒకనాడు స్వేచ్ఛాజీవిగా బ్రతికాడు. కొద్ది కాలము తర్వాత ప్రకృతిని మనిషి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రకృతి విపత్తుల వల్ల కలిగేటువంటి వర్షాలకు, వరదలకు, ఇక రకరకాల పరిస్థితులకు మనిషి చనిపోవడం, మనిషి భయపడడం మొదలుపెట్టాడు. కాబట్టి మనిషికి భయం వేసింది. ఏంటంటే, ప్రకృతి అంటే ఎండ వల్ల మనిషి చచ్చిపోతున్నాడు, చలి వల్ల మనిషి చచ్చిపోతున్నాడు, వర్షాల వల్ల మనిషి చచ్చిపోతున్నాడు. కాబట్టి మనిషికి తనకంటే శక్తి గలది మరొకటి ఉంది అని ప్రకృతిని పూజించడం మొదలుపెట్టాడు. అందువల్ల ప్రకృతిని దేవుళ్ళుగా, దేవతలుగా పూజించడం మనిషి మొదలుపెట్టాడు. వాటిని శాంతింప చేయడానికి వర్షాలు పడాలంటే వేటికో పెళ్ళిళ్ళు ఈనాటికి చేస్తున్నారు. వర్షాలు పడాలంటే ఏమేమో చేయాలంట. టెక్నాలజీ పెరిగి మేఘమదనాలు చేస్తున్న ఈ రోజుల్లో, మేఘమదనాలు చేస్తూ వర్షాలు కురిపిస్తున్న ఈ రోజుల్లో వర్షం పడాలంటే కప్పలకు పెళ్ళి అంటున్నారు. అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపిస్తున్నటువంటి ఈనాటి దినాల్లో అది మంచిగా వెళ్ళాలంటే కూడా దానికి మళ్ళీ పూజలు చేయాలంటున్నాడు. మనిషి జీవితంలో ఎంత విజ్ఞానం పెరిగినా అతనిలో ఉన్నటువంటి మూఢత్వం మాత్రం మనిషిని విడిచిపెట్టి పోవడమో లేదు. ప్రకృతిని భయపడుతూ,
ప్రకృతిని నాశనం చేయకుండా ఉండాలంటే ప్రకృతిని దేవుడిగా పూజించడం మొదలుపెట్టాడు. ఆ తదుపరి రాతి కాలంలోకి వచ్చాడు. రాతితో యంత్రాలు చేసుకోవడం, రాతితో ఉపకరణాలు చేసుకోవడం, రాతితో ఆయుధాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. రూపము లేని దేవుడికి తన చేతిలో ఉన్న ఆయుధాలతో ఒక బండను చెక్కి ఒక రూపాన్ని ఇవ్వడం మొదలెట్టాడు. అది రాతి యుగ కాలం. ఏ కాలం అది? రాతి యుగ కాలములో మనిషి తన చేతులతో రాళ్లతో ఆయుధాలు చేసుకుంటూ అదే ఆయుధాలు ఉపయోగించి ఒక రాతిని దేవుని ఆకారంలో చెక్కుకున్నాడు. తర్వాత మానవుడు తనకు వస్త్రాలు కట్టుకోవడం మొదలుపెట్టాడు. ఏం కట్టుకోవడం మొదలెట్టాడు? తమకు వస్త్రాలు కట్టుకోవడం మొదలుపెట్టాడు. తమకు మాత్రమే వస్త్రాలు కట్టకుండా ఆ వస్త్రాలు ఎవరికి కట్టడం మొదలెట్టాడు? సెపరేట్ అండి. మనిషి తాను చేతులతో తయారు చేసుకున్న వస్త్రాలు తాను కట్టుకోవడం కాకుండా దేవుడికి కూడా వస్త్రాలు కట్టడం మొదలుపెట్టాడు. తాను తింటున్న వాటిని దేవునికి పెట్టడం మొదలుపెట్టాడు. తాను చేసుకున్న పెళ్ళిళ్ళను దేవుడికి పెళ్లి చేయడం మొదలుపెట్టాడు. మీకు అర్థమైందా లేదా? మీకు అర్థమైందా లేదా? భయపడతా వాక్యం వినాల్సిన అవసరం లేదు. మానవుడు తన కొరకు దేవుణ్ణి ఎలా సిద్ధపరుచుకున్నాడో, కానీ వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో అక్కడ యెషయా ప్రవక్త ఒక దర్శనం చూస్తున్నాడు. అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉండగా ఇదిగో అతని వస్త్రము ఆయన వేసుకున్న చొక్కా అంచులు దేవుని మందిరాన్ని కప్పి ఉన్నాయి. అప్పుడు ఆయనకు పైగా దేవదూతలు శరాబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుంటూ ఏమని స్తుతిస్తున్నాయి తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. త్రియేకత్వం. వారు ఎక్కడ స్తుతించినా, ప్రకటన గ్రంథంలో ఎప్పుడన్నా మీకు ఈ సబ్జెక్ట్ చెప్తాను, ప్రకటన గ్రంథం మొదలుకొని ఆదికాండం వరకు ఎక్కడన్నా దేవుని స్తుతించవలసి వచ్చినప్పుడు ఆ స్తుతిని 3 సార్లు చెప్పారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వాన్ని గుర్తు చేస్తూ 3 సార్లు చెప్పబడింది. వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెబుతూ వారు ఒక మాట అన్నారు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడింది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆకాశములు దేవుని కార్యములను ప్రచురపరుచుచున్నాయి, అంతరిక్షములు దేవుని పనిని గూర్చి చెప్పుతున్నాయి అని చెప్తూ, ఇదిగో పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము. బైబిల్ చదివితే విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. అంతరిక్షం చెప్తుందంట, ఆకాశము చెప్తుందంట, ప్రకృతి చెబుతుందంట. ఏంటయ్యా అంటే ఈయన మాకు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటున్న మాట రెండవది ఏమిటయ్యా అంటే యెహోవా సన్నిధిని, రెండవది సర్వలోకనాథుడు. దేవునికి స్తోత్రం. సర్వలోకమునకు ఆధారభూతుడు, సర్వలోకమునకు సృష్టికర్త, సర్వలోకమును నడిపించేటువంటి ఆధారభూతుడు. ఆయన ఎవరు అని వాక్యమును అడిగితే చూడండి, ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అతడు, వీరిద్దరూ, ఇక్కడ చూడండి ఒక మాట, సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారు. తైలం పోయివారు ఇన్పుట్లో ఏమనుంది? తైలముతో అభిషేకింపబడిన వారు. దేవునికి స్తోత్రం. సర్వలోకనాథుడగు యెహోవా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడైనా చెప్పాలి? సర్వలోక నాథుడు. అంత మాత్రమే కాదు, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో మనం చూడగలిగితే, వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్ధానును దాటును. దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వలోకనాథుడని ఇక్కడ వాడబడింది. జకరియా గ్రంథములో సర్వలోకనాథుడని మాట వాడబడింది. అలాగే యెహోషువ గ్రంథములో యెహోషువ అంటున్నాడు సర్వలోకనాథుని మందసం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? సర్వలోకనాథుడు, సర్వలోకమునకు ఆధారభూతుడు, సర్వలోకమునకు సృష్టికర్త, సర్వలోకమునకు ఆధారమైన వాడు, సర్వలోక
నాదు. ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక దేశానికో, ఒక ఖండానికో పరిమితమైన వాడు కాదు నా దేవుడు. ఆయన సర్వలోకమునకు ఆధారభూతుడైన సర్వలోక. మోషే ప్రయాణం కాలం ముగిసింది. దేవుడు మోషేను కొండ మీదకి రమ్మన్నాడు. సుదూరము నుండి కానాను ప్రాంతాన్ని చూపించాడు. మోషే, కానాను నేల కనపడిందా? దాని సారం కనపడిందా? దాని ఫలాలు కనపడ్డాయా? దాని యొక్క సారవంతమైన స్థితి కనపడిందా అన్నాడు దేవుడు మోషేకి చూపిస్తూ. మోషే ఎక్కడో ఉన్న కానాను ప్రాంతాన్ని, వాటి ఫలములను, వాటి సారాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, నిండు వృద్ధాప్యములో సెపరేట్ అమ్మా. మోషే బ్రతికిన కాలం ఎంత? 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు రాజకుమారుడుగా బతికాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా బ్రతికాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నడిపించే ఒక నాయకుడిగా నడిచాడు. అంటే 4 మూళ్ళు 12, 120 సంవత్సరాలు బతికాడు. 120 సంవత్సరాల్లో దేవుని పిలుపొందుకుని కొండ ఎక్కిన మోషేకు ఎక్కడో ఉన్న కానాను దేశం కనపడింది. ఎక్కడో ఉన్న కానాను యొక్క ఫలాలు, ఆ భూమి సారం కనపడింది. కింద రాయబడింది, మోషే దైవ సన్నిధికి చేరే నాటికి అతని దృష్టి మాన్యము లేదంట, చక్కగా చూడగలిగాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకు కానాను చూపించిన దేవుడు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీ ఆత్మనేత్రాలకు పరలోకపు కానాను చూపించునుగాక. దేవునితో నీ సహవాసం బలంగా ఉంటే, నువ్వు మోకరించి ప్రార్థిస్తే మోషేకు కానాను చూపించాడు. వాక్యపు వెలుగులో నీ ఆత్మనేత్రాలకు పరలోకపు కానాను చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ప్రయాణం ఆ కొండ మీద ఆగిపోయింది. మరి ప్రజలను కానాదాకు నడిపించాలి. ఎవరు తర్వాత నాయకుడు? అహరోను కాదు. అహరోను కంటే మోషేకు అడిరీతులుగా సహకారిగా ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు యెహోషువ అనేటువంటి ఒక యవనస్తుని నాయకునిగా ఉంచి దేవుడు ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. యెహోషువకు నాయకుడైన కొత్త దినాలు ఎదురైన మొదటి అనుభవం యోర్దాను. దేవునికి స్తోత్రం. మోషేకి ఎదురైన మొదటి అనుభవం ఎర్ర సముద్రం, చేతిలో కర్ర. ఇప్పుడు యెహోషువ గారి చేతిలో ఏదీ లేదు, పక్కన మోషే లేడు, చేతిలో ఏ ఆయుధము లేదు. యోర్దానును దాటాలి ఎలా అని ఆలోచిస్తే అప్పటికి యెహోషువ ముందున్నది ఒకటి, ఏంటో తెలుసా? దేవుని మందసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ అన్నాడు, అయ్యా ఇదిగో ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ఈ యోర్దాను కూడా దాటిస్తాడు. మన ముందు ఒకటే ఉంది దేవుని సన్నిధి, అదే దేవుని మందసం అని చెప్పి ఒకే ఒక మాట అన్నాడు. యాజకులు మందసాన్ని మోస్తూ యోర్దాను దాడతారు, ఆ మందసం వెనకాల, యాజకులు వెనకాల మనందరం దాడదాం అని చెప్పాడు. యాజకులు మందసాన్ని మోస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యోర్దానులో అడుగు పెట్టగానే యోర్దాను రెండుగా చీలింది. యోర్దాను చీలిన వెంటనే మందసం మోస్తున్న యాజకులు దాటారు. ఆ తర్వాత సర్వ సైన్యము దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. సర్వలోకనాథునికి సృష్టి భయపడింది. సర్వలోకనాథునికి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఒక ఎండిన కర్రతో ఎర్ర సముద్రం ఆగమంటే ఆగింది. ఒక మందసము పట్టుకుని యాజకులు యోర్దానులు అడిగట్టగానే యోర్దాను రెండుగా విడిపోయింది. మాసిపోయిన ఒక కంబలి, మాసిపోయిన ఒక దుప్పటితో ఏలియా యోర్దాను మీద కొట్టగానే యోర్దాను విడిపోయింది, అవతలకి వెళ్ళిపోయింది. అదే దుప్పటి ఏలియా గారి మీదకి వచ్చి పడిన తర్వాత అదే మాసిపోయిన కంబలి పట్టుకొని అతడు ఇదిగో ఆ యోర్దాను మీద కొట్టగా యోర్దాను రెండుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుని మాటకు లోబడి చేప యోనాను 3 రోజులు గర్భంలో దాచింది. అంటే సర్వలోకనాథునికి సర్వ సృష్టి లోబడుతుంది, మానవుడు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? సర్వలోకనాథుడు. ఆయన గొప్పతనం గురించి సృష్టి, ప్రకృతి, సకల జీవరాశులు సమస్తమును ఆయనకు భయపడుతున్నాయి, ఆయనకు లోబడుతున్నాయి. అలాంటి సర్వలోకనాథుని సన్నిధిలో మనం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకనాథుని నాథుని సన్నిధిలో తైలముతో అభిషేకించబడ్డారు. సర్వలోకనాథుని సన్నిధిలో మందసం ఎత్తుకున్న యాజకులు తాకగానే
యోర్దాను విడిపోయింది, ప్రయాణము అవతలకు చేరింది. దేవునికి స్తోత్రం. 2 విషయాలు అర్థమైందా మీకు? దేవుని సన్నిధి. మూలవాక్యానికి వచ్చండి ఒకసారి. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 5వ వచనం. యెహోవా సన్నిధిని, అర్థమైంది కదా మీకు? యెహోవా సన్నిధి అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత సర్వలోకనాథుని సన్నిధి. సర్వలోకనాథుడు అంటే ఎవరు? ఆయన కూర్చున్నటువంటి ఒక అవగాహన మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు చివరి భాగంగా ఆ కింద లైన్ జ్ఞాపకం చేసుకుందాం. 3వది ఏంటి? పర్వతములు మైనము వలె కరిగిపోయాయి అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మైనం అంటే ఏంటి? మైనం అంటే ఏంటి? కొవ్వొత్తి. కొవ్వొత్తి మైనం. కొవ్వొత్తి దేనికి కరుగుతుంది? వేడికి, అగ్నికి. కొవ్వొత్తి దేనికి కరుగుతుందంట? వేడికి, అగ్నికి. పర్వతములంట మైనము వలె కరిగిపోయాయంట. పర్వతములంట మైనము వలె కరిగిపోయాయంట. ఎవరి ఎదుట? దేవుని సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములో మైనము వలె కరుగుచున్నాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. పర్వతాలు మైనులా కరిగిపోవడం ఏంటి పాస్టర్ గారు? పర్వతాలు మైనులా కరిగిపోవడం ఏంటి? ఉదాహరణ, అగ్నిలో ఇనుము వేశారు, ఇనుము ఏమవుతుంది? బంగారం వేశారు, బంగారం ఏమవుతుంది? రకరకాల అవన్నిటినన్నీ వేశారు, అవన్నీ ఏమవుతుంటాయి? కరిగిపోతాయి. కానీ సర్వలోకనాథుడకు దేవుని సన్నిధిలోనంట పర్వతాలు కరుగుతున్నాయంట. ఎలా కరుగుతున్నాయి? కొద్ది కొద్దిగా కాదు, మైనము కరుగునట్లుగా పర్వతాలు కరిగిపోతున్నాయి. ఇది నిజమా? ఒకసారి వాక్యం అడిగే ప్రయత్నం చేద్దాం. చూడండి, చూద్దాం. మీకా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. పర్వతములు దేవుని సన్నిధిలో మైనం వలె కరుగుతున్నాయా? మీకా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నడుస్తుంటేనంట? ఒక మాట చెప్పండి తల్లి, వాక్యము నమ్ముదాం. దేవుడు నడుస్తుంటేనంట ఆయన నడవగా ఏముంది అక్కడ? అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరుగుతున్నాయి. మరి 97 కీర్తన 6:5 వచనం ఏం రాయి? మనం ఏం చదువుకున్న మూలవాక్యంగా? పర్వతములు మైనము వలె కరుగుతున్నాయి. మరి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మీకా గ్రంథం 1:4 ఏం రాయబడింది? ఆయన నడవగా అగ్నికి. ఆయన నడుస్తుంటే ఏం పుడుతుందంట? అర్థం కాకపోవడానికి ఏముంది? దేవుడు నడుస్తుంటే ఏం పుడుతుందంట? అగ్ని. మీకు అర్థమయ్యే చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి నీటిలో పడిపోయాడు, ఒళ్ళు చల్లబడిపోయింది. బయటికి తీసాక ఏం చేస్తారంటే వెంటనే చేతులు ఇలాగ రుద్దుతారు. ఏం పుడుతుంది? చెప్పరేంటి? అరికాలు పట్టుకుని ఇలా రుద్దుతారు. ఏం పుడుతుంది? ఒంటిలోకి చలనం వస్తుంది, ఒంటిలోనికి స్పర్శ వస్తుంది, వెట్ట కలుగుతుంది. మళ్ళీ ఆ వ్యక్తి కొద్ది కొద్దిగా స్పృహలోకి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అడవిలోనంట చెట్టు రాపిడి జరిగి ఆ రాపిడికి మంట పుట్టి ఆ మంటకి చెట్లు మాత్రమే కాదు అడవంతా కాలిపోయే ప్రమాదం ఉందంట. గాలికి వేసే 2 చెట్ల రాపిడికి అగ్ని పుడితే దేవుడు నడుస్తున్నప్పుడు ఆయన పాదమునకు కలిగేటువంటి రాపిడి. హల్లెలూయా. మీకు అర్థమలే చెప్తాను. దేవుని పాదం అంట పర్వతానికి తగలగానే, దేవుని పాదము పర్వతానికి తగలగానే ఆ పాదమునకు పర్వతమునకు మధ్య కలిగినటువంటి రాపిడికి పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందో లేదో? ఆయన పాదము ఎంత గొప్పది, ఎంత శక్తి గలది. ఆయన పాదము వేయగా ఆ పాదము యొక్క అగ్నికి, ఆ పాదము యొక్క రాపిడికి పర్వతములో. అర్థమైందా? అలాంటి ఆయన పాదాన్ని నీ గుండెల్లో వేస్తానంటున్నాడు. ఇదిగో నీ హృదయం అనే తలుపు ఎద్దు నుండి తడుచు ఉన్నాను, నువ్వు నా స్వరం విని తలుపు తెస్తే ఇదిగో నా పాదాన్ని నీ హృదయం మీద వేస్తా. హల్లెలూయా. అర్థం కాలేదు పాస్టర్ గారు? ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును.
అమ్మా, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. మీకా ప్రవక్త ఏదైతే ప్రవచించాడో, కీర్తనాకారుడు ఏదైతే దేవుని గురించి చెప్పాడో, నహూము ప్రవక్త 1వ అధ్యాయం 5వ వచనంలో అదే మాట అంటున్నాడు. ఏంటంటే, దేవునికి భయపడి పర్వతములు కంపిస్తున్నాయి, దేవునికి భయపడి కొండలు కరిగిపోతున్నాయంట. పర్వతాలు కరిగిపోతున్నాయి. చెప్పరేటమ్మా, మీకు అర్థమలేదు చెప్తాను. కొండల్లో పర్వతాల్లో ఏముంటాయి? కొండల్లో పర్వతాలు ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. అంతకంటే ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి కదా. యేసు ప్రభు వారు ఒక వార్త చెప్పారు. ఏంటంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా ఈ కొండనెళ్ళి సముద్రంలో పడమంటే పడును అని యేసు ప్రభు చెప్పారు. నాలంటి ఓ పాస్టర్ గారు చాలా ఉజ్జీవంగా, ఇదిగో ప్రియ సంగమా, నీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని వాక్యం బట్టి చెప్తున్నాను దైవజనుడిగా, కొండ వెళ్ళి సముద్రంలో పడతాదే అన్నాడు. అంటే పాస్టర్ గారు బాగా విశ్వాసం కలిగినటువంటి ఒక వృద్ధాప్య ముందున్న తల్లి ఆ మాటను పట్టుకుందంట. పట్టుకొని ఇంటికి వెళ్ళి మోకరించి ఈ ప్రార్థన చేయడం మొదలెట్టిందంట. ఏమని? ప్రభువా, నా ఇంటికాడి నుంచి మందిరానికి రావాలంటే ఒక కొండ అడ్డుగా ఉంది, ప్రతిరోజు ఆ కొండంతా తిరిగేసుకొని రాగలుగుతుంటే మందిరానికి చాలా ఆలస్యమైపోతుంది. నీ వాక్యములో ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడద్దని చెప్పావు కదా, నేను నమ్ముతున్నాను నాయన, నాకు విశ్వాసం ఉంది నాయన, యేసు నామములో నేను మందిరానికి తొందరగా వెళ్ళడానికి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడునుగాక అని ప్రార్థన చేసిందంట. ఇంటి దగ్గర చేసి సంఘంలో కూడా అదే ప్రార్థన చేయడం మొదలెట్టిందంట. సంఘస్థులందరూ మన కూరుకుని వచ్చేస్తాయి కదా, ఏంటి? నవ్వు వచ్చేసిందంట. ఇక్కడ తనంతో నవ్వారంట అందరూ కూడా. ఏదో వాక్యంలో ఉంది కానీ, ఏదో పాస్టర్ గారు ఒక వారం ప్రసంగం చెప్పాలి కాబట్టి చెప్పేశాడు కానీ, ఏదో ప్రార్థన చేస్తే కొండలు సముద్రంలో పడమేంటి, వింత కాకపోతే అని ఇలాంటివన్నీ అవుతాయేంటి, మన చేదస్తంగా పోతే బూడిద అన్నారంట పెద్దలందరూ. కానీ ఒకరోజు రానే వచ్చిందంట. ఆమె చర్చికి వచ్చే దారిలో ఆ కొండ దగ్గర చాలామంది కార్లతో, క్రొక్రేన్లతో, మిషన్లతో ఆగి ఉన్నారంట. ఆ తల్లి ప్రార్థనకు వస్తూ ఏంటి కొండ దగ్గర ఇంతమంది ఆగారు అని ఆగి అక్కడ వ్యక్తిని అడిగితే ఆయన అన్నాడంట, ఏమి లేదమ్మా, కాకినాడలో పోర్టు కడుతున్నాం, పోర్టు కొరకు సముద్రం లోపల కొంత మేము బలమైన రాళ్లతో ఒక దారి రెడీ చేయాలి, కాబట్టి ఏ కొండ బలంగా ఉందా అని చూస్తుంటే ఇదిగో ఈ కొండ, దీని రాయి చాలా బలంగా మాకు అనిపించింది, ఈ కొండను పగలగొట్టి దీని రాళ్లను తీసుకెళ్ళి సముద్రంలో వేసి పోర్టు కొరకు కొంత సముద్రంలో ఒక దారిగా మేము వేస్తున్నాం, అందుకే కొండను పగలగొడుతున్నాం అని చెప్పి ఆ కొండను పగలగొట్టి ఆ కొండను తీసుకెళ్ళి ఏంటి వేశారంట దారిగా. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు ఎక్కడ పడద్దే? ఇప్పుడు కొండలు సముద్రంలో పడిందా లేదా? మాట్లాడరేటి? కొండలు సముద్రంలో పడిందా లేదా? ఈమె ప్రార్థించింది, ప్రభువా, దైవ కార్యము కొరకు అడుగుతున్నానయ్యా, ఈ కొండంతా తిరిగి నేను మందిరానికి రాలేకపోతున్నాను, ఆలస్యం అయిపోతుందయ్యా, ఈ కొండ అంటూ లేకపోతే నేను తొందరగా మందిరానికి రాగలుగుతాను, కాబట్టి ఈ కొండలు సముద్రంలో పడునుగాక. ఆ పోర్టు కట్టడానికి ఈ కొండను ఎన్నుకున్నారంట. కొండను ముక్కలుగా పగలగొట్టారంట. ఈ కొండలో ఉన్న రాళ్ళన్నీ తీసుకెళ్ళి సముద్రములో పడేసి ఒక దారి సిద్ధం చేశారంట. ఇప్పుడు చెప్పండి, వాక్యం నెరవేరిందా లేదా? మనం కొన్ని సందర్భాల్లో వాక్యము చెప్పేస్తాం కానీ వాక్యమును అక్షరార్థంగా స్వీకరించడం మనకు తెలియక అవుతాయేంట్లే అంటాం. ఎవడు విశ్వాసముతో ప్రార్థిస్తాడో బైబిల్ అంటుంది, వాడు హృదయములో నుంచి జీవదారులు బయలుదేరతాయి. వాడు అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఉన్న కార్యాలన్నీ అసాధ్యాలే. ఎర్ర సముద్రం దాటడం అసాధ్యమా? పరలోకపు మన్నా కురవడం అసాధ్యమా? ఆకాశంలో ఎవడికి దొరకని పూరేళ్ళు వాటిగా వచ్చి పడిపోవడం అసాధ్యమా? ఒక చెట్టు కొమ్మ నీటిలో వేస్తే నీటి రుచి మారడం, నీటి గుణం మారడం అసాధ్యమా? యోర్దానులో కాలు తాకగానే యోర్దాను విడిపోవడం ఏంటి? అసాధ్యమా? బండను కొట్టగానే నీళ్లు రావడం ఏంటి? అసాధ్యమా?
ద్రాక్షరసం మీద చెయ్యేసి ప్రార్థిస్తే నీళ్లు ద్రాక్షరసం కంటే మధురుగా మారడం ఏంటి? సాధ్యమా అసాధ్యమా? ఒక ప్రకృతి నువ్వు మౌనంగా ఉండు అంటే ఆ అలలు, ఆ తుఫాను, ఆ గాలి మిక్కిలి నిమ్మలమైంది. సాధ్యమా అసాధ్యమా? చనిపోయిన లాజరు బయటికి రా అంటే మృతతుల్యమైన వస్త్రాలతో బయటికి రావడం సాధ్యమా అసాధ్యమా? మనసు పెట్టి చూస్తే బైబిల్ గ్రంథములో జరిగినవన్నీ కూడా అసాధ్యాలు దేవుడు సాధ్యము చేసే చూపించాడు తన బిడ్డల కొరకు. ఆమేన్ చెప్పండి. మరి ఆయన రక్తంతో కడబడి నీ కొరకు ఆయన సాధ్యాలు చేయడా? నువ్వు ఒప్పేసుకుంటున్నావు దేవుడి వల్ల ఏమవుతుందిలే, మన పిచ్చి కానీ మన చేదస్తం కానీ దేవుడు ఏం చేస్తాడులే అని నీ అసమర్థతను దేవునికి కూడా అసమర్థతగా చెప్తున్నావు. నీ వల్ల కాదు, పక్కన పెట్టు. నువ్వేమంటావు? దేవుడు వల్ల కూడా కాదంటున్నావు. బైబిల్ అంటుంది ఆయన సర్వలోకనాథుడు. ఆయన పాదము వల్ల కలిగిన వేడికి, ఆయన పాదము వల్ల కలిగిన వెట్టకు పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయి. ఆయనకు భయపడి పర్వతములు వణుకుతున్నాయి. ఆయనకు భయపడి కొండలు కరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండల్లో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. ఈరోజు మనిషి గుండె ఎలాంటిది? యెహెజ్కేలు గ్రంథం 36:26. మీకు అన్ని వాక్యాల్లోనే చూపించాలి. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయము నీకిచ్చేదును, నూతన స్వభావము నీకు కలగజేసేదును. రాతి గుండె నీలోంచి తీసివేసి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ గుండె తీస్తాడంట దేవుడు? చెప్పండి. ఏ గుండె తీసేస్తాడంట? నేను ముగింపుకు వచ్చేసాను. ఏ గుండె తీస్తాడంట చెప్పండి. పర్వతాల్లో ఏమున్నాయి? కొండల్లో ఏమున్నాయి? మనిషి గుండెలో ఏముంది? చెప్పరేటమ్మా. భర్త త్రాగుబోతు అయితే ఆ త్రాగుడనే వ్యసనాన్ని బట్టి ఇదిగో సంపాదించిన సంపాదనతో అతడు త్రాగుడం చేత కుటుంబం సరిగ్గా నడవక, భార్య బిడ్డలు సరిగ్గా చూసుకోలేక, వారికి సరైనటువంటి వస్త్రాలు అందించలేక, ఇక రకరకాలుగా కుటుంబ గౌరవం విలువ పడిపోతుంటే భార్య బిడ్డలు ఆ తండ్రికి చేతి దండం పెట్టి, అయ్యా నీ త్రాగుడు వల్ల, నీ వ్యసనాల వల్ల, నీ దురలవాట్ల వల్ల, ఇదిగో వీటి వల్ల మన గౌరవం, మన పరిస్థితి, మనమంతా దిగజారిపోతున్నాం, దయచేసి ఈ త్రాగుడు మానే అని ఎంతోమంది కుటుంబములను బతిములాడుతున్నా వారికి కలిగినటువంటి ఆ అలవాట్ల చేత వారి గుండె, వారి మనస్సు రాయిగా మారి ఎదుటి వారి కన్నీళ్లు అర్థం చేసుకోలేక వారు త్రాగుతూనే ఉన్నారు. ఈనాడు యవనస్తులు, అయ్యా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఈ చెడు స్నేహాలు వద్దు, ఈ చెడు అలవాట్లు వద్దు, ఈ చెడు విధానాలు వద్దు, ఈ దురలవాట్లు మనకు వద్దయ్యా అని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల మంచి కొరకు వాళ్ళని బతిములాడుతున్నప్పటికీ యవనస్తులు అనేక మంది తల్లిదండ్రుల మాటలను, వారి బోధలను, వారి గద్దింపులను ఏమాత్రం వినకుండా వారి హృదయాలు రాళ్ళగా మారిపోయాయి. పేతురు భక్తుడు తన పత్రికలో అంటాడు, పాపము ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరిచిందంట. ఎవడి హృదయంలోనికి పాపం అనేది వెళ్ళిందో ఆ పాపము తమ స్వకీయ దురాశల చేత పట్టబడిన వారిగా, ఎడవబడిన వారిగా ఒక వ్యక్తి హృదయంలోకి వెళ్ళిన పాపము ఆ వ్యక్తి హృదయాన్ని రాళ్ల వల్లే కఠినంగా చేసేసింది. అందుకే యవనస్తులు, అమ్మలు, నాన్నలు అడ్డొస్తున్నారని చెప్పి చంపేస్తున్నారు. మీకు అర్థమైందా లేదా? న్యూస్ పేపర్లో రీసెంట్గా యూట్యూబ్లో అమ్మని చంపేశాడు డాన్ అవుతానని చెప్పి, ప్రేమ కడ్డుపడుతుందని చెప్పి అమ్మని చంపేశాడు, నాన్నని చంపేశాడు, పింఛన్ల కోసం అమ్మమ్మలను, తాతీలను చంపేస్తున్నారు. రక్త సంబంధికులే ఒకరిని ఒకరు, భర్తని భార్య అని, బిడ్డలని నా ఆమా అనే భేదం లేకుండా మానవుడు మానవత్వాన్ని మరిచి తమ హృదయాలు రాళ్ల వలె కఠిన పరుచుకుంటూ మనుషులను చంపేస్తున్నాడు. ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు మానవుడు మానవత్వాన్ని, నా రక్త సంబంధమే, నా కుటుంబీకులే, నాలాంటి ఒక మానవుడే అనే భావన లేకుండా ఎవడికి వాడు ఒకరినొకరు గుండెలు రాళ్ళు చేసుకొని చంపేస్తున్నారు. విశ్లేషించే టైం లేక చాలా షార్ట్కట్లో చెప్పాను. ఉదయం లేచి మొదలుపోయిన సాయంత్రం చూడండి మానవుడు తన హృదయాన్ని ఎంత రాళ్ల వలె కఠినపరుచుకున్నాడో. బైబిల్ అంటుంది అటువంటి రాళ్ళు కూడా లోకనాథుడగు దేవుని సన్నిధిలో కరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరైతే తమ జీవితాల్లో ప్రభువా నా సమస్య, నా ఆర్థిక సమస్య, నా కుటుంబ సమస్య, నేను ఎదుర్కొంటున్న ఇదిగో రకరకాల సమస్యలు నా కళ్ళ ముందు ఇదిగో పర్వతాల్లో ఉన్నాయి, నా కళ్ళ ముందు నా సమస్యలు, నా జీవితము, నా ఆర్థిక ఇబ్బందులు, నా అప్పుల బాధలు, నాకున్న పరిస్థితులు నా కళ్ళ ముందు నేను దాటలేనంత ఎత్తైన కొండల వలె ఉన్నాయి నా ముందు అని నువ్వు ప్రార్థించగలిగితే నీ దేవుని సన్నిధిలో ఆయన ఆ కొండలను, ఆ సమస్యల వంటి పర్వతములను ఆయన మైనము వలె నీ కళ్ళ ముందు ఆయన కరిగిపో చేయునుగాక. ఒక తల్లి నాతో అంది, పాస్టర్ గారండి నా కుటుంబ సమస్యలు ఎలా మారిపోయాయో తెలుసా, నా జీవితంలో ఒక మొబ్బు ఆవరించేసిందండి, నా జీవితంలో ఒక వెలుగు లేదండి, నా జీవితంలోనికి ప్రకాశం లేదండి, నా సమస్యలు నా జీవితం మీద ఒక మొబ్బులా వ్యాపించేసాయండి. నేను వెంటనే మోకరించి ప్రార్థించి అన్నాను, ప్రభువా మొబ్బు విడిపోయినట్లుగా సమస్యలన్నీ విడిపోవునుగాక. ఆమేన్. నీ సమస్య నీ కళ్ళ ముందు అది ఏదైనా ఒక కొండల, ఒక పర్వతములా నిలబడితే నీ దేవుడు అంటున్నాడు ఆయనకు భయపడి ఆ కొండ, ఆ పర్వతం అనే సమస్య మైనము వలె కరుగుతుంది. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? రొంపలో దగ్గులు, నడుము నొప్పులు, మోకాలు నొప్పులు తగ్గించే దేవుడు కాదు. నువ్వు దానికి వాడుతున్నావు ఆయన్ని. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన అడుగుల వల్ల కలిగిన అగ్నికి పర్వతాలు, అగ్నిలు, పర్వతములు, కొండలు మైనములా కరిగిపోతున్నాయి. మరి రాతి హృదయంగా మారిన మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు, మన బంధుమిత్రులు, మన రక్త సంబంధికుల యొక్క మనస్సులు, ఆలోచనలు ఆ కఠినత్వ స్థితి నుంచి కరగవా? మాటికి కరుగుతాయి. ఒకప్పుడు హంతకులుగా బతికిన వారు, ఒకప్పుడు మోసగాళ్ళగా బతికిన వారు, ఒకప్పుడు వ్యభిచారులుగా బతికిన వారు, ఒకప్పుడు హంతకులుగా మనుషులను చంపేవారిగా బతికిన వారందరూ కూడా ఆయన స్పర్శతో, ఆయన సన్నిధిలో మార్చబడి, కరగబడి ఈరోజు అందరూ క్రీస్తుకు సాక్షులుగా బైబిల్ పట్టుకుని బతుకుతున్నారు. పర్వతములు, కొండలు దేవుని స్పర్శతో ఆయన సన్నిధిలో, సర్వలోకనాథుని సన్నిధిలో మైనము వలె కరిగిపోయాయి. దేవునికి స్తోత్ర. ఎవరో ఎందుకండి? పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను సౌలుగా ఉన్నప్పుడు పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను, ఎన్నో నరహత్యలు చేశానా, ఆఖరికి స్టెఫన్ రక్తానికి నేనే సాక్షిని. అంతటి కఠినమైన హృదయం నాది. అలాంటి నేను ఆయన సన్నిధిని చూశాక దమస్కు పట్టణంలో కరిగిపోయాడు, మైనములా కరిగిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు హృదయం మైనములా కరిగిపోవడం గల కారణం తెలుసా? దేవుని స్వరాన్ని విన్నాడు. సౌలా నన్ను నేల బాధిస్తూ ఉన్నా, దేవుని స్వరాన్ని విన్నాడు. బైబిల్ అంటుంది కొరింథీయులకు రాసిన పత్రికలో, బహుశా నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? చూడండి వాక్యములు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో చివరి మాట. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో చివరి మాట, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ముగింపుకు వచ్చేసాం. మన దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. అదే దేవుడు దహించు అగ్ని. ఆయన పాపాన్ని కాలుస్తాడు, ఆయన బలహీనతలను కాలుస్తాడు, ఆయన లోకాలను కాలుస్తాడు. ఆయన నీ రోగాలను, నీ అతిక్రమాలను, నువ్వు విడిపించుకోలేకపోతున్న ప్రతి స్థితిని ఆయన కాల్చగలిగిన వాడు. దేవునికి స్తోత్ర. సమస్య ఏదైనా ఆయన సన్నిధిలో ఏమవలసిందే? మూలవాక్యము మైనము వలె కరగవలసిందే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను ముగిస్తూ చివరికి ఒక మాట చెప్తున్నాను. వాక్యమును ఆధారంగా చేసుకొని చూస్తే ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టం ఏదైతే ఉందో అది పర్వతం అంతా, కొండంత పెద్దదా చిన్నదా? మా కష్టమేంటి పర్వతం కంటే పెద్దదేండి, మాకు వచ్చిన కష్టమేంటి కొండ కంటే పెద్దదేండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట్లాడతలేదు. పర్వతము కంటే, కొండ కంటే పెద్ద కష్టం అనుభవిస్తున్నావా? లేదు. బైబిల్ అంటుంది యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని ఆయన సన్నిధిలో గడిపితే, ఎక్కడ గడిపితే? యెహోవా సన్నిధిలో గడిపితే, సర్వలోకనాథులకు దేవుని సన్నిధిలో గడిపితే నీ సమస్యల కొండలు, నీ సమస్యల పర్వతములో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించుచూ ఉండగానే అవి మైనము వలె కరుగునుగాక. ఆమేన్ చెప్పండి.
కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి లేదు నేను చెప్పను, కానీ పర్వతాలు రాళ్ళు కరిగిపోతాయి, రాతి హృదయాలు కరిగిపోతాయి, మొండుతనాలు కరిగిపోతాయి. అద్భుతముగా ఏది అసాధ్యం అనుకున్నావో అలాంటి రాతి బండ హృదయాలు మారతాయి. ఆయన సన్నిధిలో ఆ శక్తి ఉంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నీ కుటుంబమునో నీ రక్త సంబంధికులను ఆయన సన్నిధికి నడిపించు. ఎక్కడికి నడిపించాలి? ఆయన సన్నిధికి వచ్చి, అబ్బా నువ్వేం చెయ్యొద్దు, మందిరానికి వచ్చి అలా కూర్చొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపు చాలు, అలా కూర్చొని వెళ్ళిపో కొద్దిసేపు చాలు. ఆయన సన్నిధి నీ దగ్గరికి వస్తే ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీకు అర్థమయ్యేలా చేస్తాడు, ఆయన నిన్ను ఆలోచింప చేస్తాడు, ఒక తీర్మానంతో నిన్ను బయటకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ముందు మనమే అంటాం ఆయన రాడండి, అరుగులు అరిగిపోవాలి, మందిరంలోకి అయితే రాడండి ఆయన. సర్వలోకనాథుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే ఎటువంటి కఠిన హృదయమైనా, ఎటువంటి కఠిన పరిస్థితి అయినా యేసు నామములో కరిగిపోవునుగాక. ఆమేన్ చెప్పండి. అలా కరగదీయడానికి ఆయన ఏమై ఉన్నాడు? ఆయన పాదములే అగ్ని కాదు, ఆయన మాటే అగ్ని కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయనే దహించు అగ్ని. ఆమేన్ చెప్పండి. అగ్నికి కొవ్వొత్తు కరిగినట్లు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో ఆయన సన్నిధిలో మైనము వలె కరుగునుగాక, సమస్యలు కరిగిపోవునుగాక. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అది ఎంతటి బలమైనదైనా యేసు నామములో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ఆయన బలమైన కార్యము నీకు తోడై ఉండి నీ జీవితంలో ప్రతి సమస్యలు మైనం వలె కరిగిపోవునుగాక. అట్టి అనుభవాల వైపు ఆశిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపా సహాయం మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక.